క్యాన్సర్ అనేది ఎక్కడ పుడుతుంది, ఎందుకు పుడుతుంది, పుట్టిన తర్వాత ఎందుకు అంత అబ్నార్మల్ గ్రోత్ అనేది ఉంటుంది, సో ఎందుకు అవర్ ఇమ్యూనిటీ కాంట్ డిటెక్ట్ ఇట్? నార్మలీ బాడీలో మనం వి ఫాలో సర్టన్ రూల్స్ అనమాట. సో ప్రాసెసెస్ అని ఏమంటాము, ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఒక కణం ఉంది, అండ్ ఇష్టం వచ్చినట్టు ప్రొలిఫరేట్ అయ్యి డివైడ్ అయ్యే సెల్స్ ఇష్టం వచ్చినట్టు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే వాటిని మనం క్యాన్సర్ అంటాం అనమాట. సో డివిజను అవుతుంది, దాని తర్వాత మూవ్మెంటు అవుతుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మెటాస్టసిస్ అంటాం. ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం కావు, లైఫ్ స్పాన్ పెంచడానికి చేయొచ్చు మనం? ఇది మీరు నన్ను ఒక 20 మార్క్ క్వశ్చన్ అడిగారు. సో మనకి క్యాన్సర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి క్యూర్ రేట్ మారుతుంది అనమాట. ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది, స్టేజ్ 3 అంటాం. హోల్ బాడీ వచ్చినా స్టేజ్ 4 అని చెప్పామన్నమాట. ఎందుకంటే స్టేజ్ 3లో వచ్చినా కూడా దానికి 90% క్యూర్ రేట్ ఉంటుంది అనమాట. కణతుల విషయానికి వస్తే ఇప్పుడు శరీరంలో చాలా ప్లేసుల్లో గడ్డలు ఏర్పడతాయి. సో కొన్ని గడ్డలు ఉంటాయి కానీ హాని చేయవు. సో మనం బినైన్ అండ్ మాలిగ్నెంట్ అంటాం కదా. సో ఈ బినైన్ గడ్డలు మనం కాలక్రమంలో దాన్ని పర్యవేక్షణ చేయక డాక్టర్ చూపించకపోతే అవి ఏమన్నా మాలిగ్నెంట్గా మారే అవకాశం ఉందా? వస్తారు పేషెంట్, మేడం ఇక్కడ ఏదో ఉంది అంటారు, నేను ఇలా అంటాను, ఇదేమీ లేదు పర్వాలేదు అంటాను. అది నేను చెప్తానమాట, అది మీరు అనుకోకండి. సో ఇఫ్ యూ హ్యావ్ అ లంప్ దెన్ యూ హ్యావ్ టు గో అండ్ షో ఇట్ టు ద డాక్టర్. మేము డిసైడ్ చేస్తాం అది బినైనా మ్యాలిగ్నెంటా అన్నది. కొంతమందికి ఎలాంటి అలవాటు లేకున్నా కానీ, సాధారణంగా లుకేమియా అలాంటివి కానీ, మిగతా క్యాన్సర్ కానీ అటాక్ అవుతున్నాయి. ఒక మంచి జీవన విధానంలో ఉన్న ఒక వ్యక్తికి క్యాన్సర్ ఎందుకు అంటుకుంటుంది? చాలా మంది స్మోక్ చేస్తారు, రాదు. కొంతమంది ఏమీ చేయరు, వస్తుందన్నమాట. ఏ ఒక్క కారణం వల్ల కాదు, కానీ క్యాన్సర్ని మేము వీ థింక్ ఇట్ యాజ్ మల్టీఫ్యాక్టోరియల్ అనమాట. సో చాలా డ్యామేజెస్ అవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత మోస్ట్ వాల్యుబుల్ కంపెనీని స్థాపించింది స్టీవ్ జాబ్స్. ఆయన టెక్నాలజీ విషయంలో కానీ, తెలివి విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని క్యాన్సర్ మింగేసింది. స్టీవ్ జాబ్స్ని క్యాన్సర్ మింగిందని నేను ఒప్పుకుంటాను, దానికి మనకి దగ్గర ట్రీట్మెంట్ లేదని. యష్ చోప్రాని డెంగ్యూ మింగింది కదండి, దానికి ట్రీట్మెంట్ లేకుండా. సో క్యాన్సర్ రావడానికి యాక్చువల్గా ఈ జెనెటిక్స్ కానీ, ఈ వంశ పారపర్యంగా హెరిడిటరీ కానీ ఎంతవరకు కారణమవుతుంది? మ్యూటేషన్స్, ఈ BRCA1 అని పేరు వింటున్నాము, BRCA1 మ్యూటేషన్, BRCA2, లించ్ సిండ్రోమ్ అని. సో ఇవన్నీ ఇప్పుడు నాకు ఒక 100 మంది పేషెంట్స్ ఉంటారు. ఈ స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అది ఎంత సింపుల్, దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ప్రారంభంలో గుర్తిస్తే మనం ఎలా అతిపెద్ద భయంకరమైన క్యాన్సర్ను ముందే జయించవచ్చు? లక్కీలీ మహిళలకి స్క్రీనింగ్ అన్నది వెరీ మచ్ అవైలబుల్ అనమాట. బోత్ సర్విక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, 2 క్యాన్సర్స్ ఉన్నాయి. రెండిటికి స్క్రీనింగ్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్. ఎవ్రీ గర్ల్ షుడ్ టేక్ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్. Indication is 9 to 15 years is the best age group to take it. 2 injections అవసరం ఉంటాయి. ఆఫ్టర్ 14 ఆల్సో ఇంజెక్షన్ క్యాన్ బి టేకన్, కానీ అప్పుడు 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాకు స్వాగతం. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్న యశోద హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ సుధా సిన్హా గారు. తను ఇక్కడ ఈ మెడికల్ ఆంకాలజీ విభాగానికి హెచ్ఓడిగా, అదే రకంగా క్లినికల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనని అడిగి అసలు మెడికల్ ఆంకాలజీలో ఎలాంటి అధునాతన చికిత్సా విధానాలు వస్తున్నాయి, సో వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, అదే రకంగా క్యాన్సర్ ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి, భారత్లో ఉన్న పరిస్థితి ఏంటి అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా సో మీ జర్నీ బాగా స్ఫూర్తిదాయకంగా ఉంది ప్రతి మహిళకి. సో మీరు గాంధీ హాస్పిటల్, అప్పట్లో చాలా తక్కువ ఉండేటి మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్ అంటే అదొక వరంలా ఉండేది. సో అప్పుడు మీరు ఉన్నప్పుడు నాకు తెలిసి 3 ఉండేటి అనుకుంటా గవర్నమెంట్. లేదండి, అప్పుడు ఉన్నాయి 9 ఉన్నాయి, కానీ కష్టంగానే ఉండింది సీట్లు అక్కడ ఉన్నది. సో మీ గాంధీ నుంచి వెళ్ళి యుఎస్ఏలో అధునాతన శిక్షణ, ఆ తర్వాత కేర్, అదనంగా ఇప్పుడు రైట్ నౌ యశోదలో క్లినికల్ డైరెక్టర్గా. సో మీ ప్రయాణం గురించి మాకు కొద్దిగా వివరిస్తారా? సో నేను గాంధీ మెడికల్ కాలేజ్లో MBBS చేశాను.
ఆ కాలంలో అందరూ ఇంజనీరింగ్ అబ్బాయిని పెళ్లి చేసుకుని యూఎస్కి వెళ్ళేవాళ్ళు అనమాట. సో నేను కూడా అదే ఫాలో చేశాను. సో వీ వెంట్ టు కాలిఫోర్నియాలో అక్కడ నుంచి న్యూజెర్సీలో రెసిడెన్సీ అంటాం, అక్కడ ఇంటర్నల్ మెడిసిన్ మనకి ఎండి డిగ్రీ ఎలాగో అలాగా ఎండి ఇంటర్నల్ మెడిసిన్ ఫర్ 3 years. దాని తర్వాత బాస్టన్లో డిఎం మెడికల్ ఆంకాలజీ అండ్ హిమటాలజీ, అది ఒక 3 years ఫెలోషిప్ అనమాట. మాకు ఎప్పుడు ఇండియాకి వెనక్కి రావాలన్న ఆశ ఉండింది. సో వీ కేమ్ బ్యాక్ ఇన్ 2005. నాకెప్పుడు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలని ఎంతో ఆశ అనమాట. సో ఐ జాయిన్డ్ ఎంఎన్జే హాస్పిటల్. సో ఎంఎన్జే హాస్పిటల్లో 10 years అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండాను. సో దట్ వాస్ టిల్ 2015. దాని తర్వాత ఇంకా చాలా కారణాల వల్ల ఐ హ్యాడ్ టు లీవ్ ఎంఎన్జే హాస్పిటల్ అండ్ దెన్ came to corporate practice అని ఏమంటాము అది. సో ఐ వాజ్ ఇన్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఫర్ 2 years. దెన్ కేర్ హాస్పిటల్లో క్లినికల్ డైరెక్టర్గా టు సెటప్ దేర్ ఆంకాలజీ ప్రోగ్రామ్ అండ్ లీడ్ అ టీమ్ ఆఫ్ ఆంకాలజిస్ట్స్. అక్కడ 5 years ఉన్నాను. దెన్ ఐ వాంటెడ్ టు ఫోకస్ మోర్ ఆన్ క్లినికల్ కేర్ అండ్ యశోదాలో ఐఎమ్ నౌ వర్కింగ్ ఇన్ యశోదా సోమాజిగూడ. సో నా లైఫ్లో నేను అన్ని రకాల హాస్పిటల్స్, అన్ని రకాల పేషెంట్ కేర్ చూస్తున్నాను అనమాట. రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ ఇండియా టు యుఎస్లో ఉన్న హాస్పిటల్స్ టు కార్పొరేట్ హాస్పిటల్స్ ఆల్సో. సో డాక్టర్ సుధా సిన్హా గారు, సో సాధారణంగా డాక్టర్స్ చదవాలనుకున్నప్పుడు, స్పెషలైజేషన్ ఎంచుకోవాలనుకున్నప్పుడు అందరూ అవుట్కమ్స్ ఎక్కువ ఉండి మోర్టాలిటీ తక్కువ ఉండే రంగాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే రోగి వస్తాడు, అతన్ని గంటలో లేదా ఒక రోజులో ఫిక్స్ చేస్తే ఆయన ఆనందపడతాడు, అప్పటిదప్పుడు అయిపోతుంది, మనకు సాటిస్ఫాక్షను, రోగికి సాటిస్ఫాక్షను. సో ఇక్కడ ఆంకాలజీలో రోగి 5 ఏళ్ల పాటు చికిత్స తీసుకోవాలా, 10 ఏళ్ల పాటు చికిత్స తీసుకోవాలా తెలియదు. ఆ చికిత్స తీసుకున్న తర్వాత కూడా బతుకుతాడా లేదా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే 2022లో గణాంకాల ప్రకారం 1 కోటి మంది కేవలం క్యాన్సర్తో చనిపోయినారు. సో మోర్టాలిటీ అధికంగా ఉండి ఈ అరుపులు, ఈ ఏడుపులు ఎక్కువగా ఉండే ఈ మెడికల్ ఆంకాలజీ విభాగాన్ని మీరు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? దాని పట్ల ప్రేమ ఎక్కడ కలిగింది యాక్చువల్గా? అంటే ఇది ఒక మిస్కాన్సెప్షన్, భ్రమ అనుకోవాలండి మనం. ఓకే, ఎక్కడన్నా జబ్బులు ఉంటాయి, కొన్నిటికి క్యూర్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. మెడిసిన్లో మనం కంట్రోల్ చేయడం నేర్చుకున్నాం, కానీ పూర్తిగా పోవడం అన్నది చాలా విషయాల్లో కష్టంగానే ఉంది. ఇప్పుడు మీరు కార్డియాక్ తీసుకున్నారనుకోండి, హార్ట్ డిజీజ్ అన్నది పోదు. స్టెంట్ పెడతాము, బైపాస్ చేస్తాము, పేషెంట్ ఈజ్ ఫైన్. కార్డియాక్ ఫెయిలియర్కి మందులు పెడతాము, పేషెంట్ ఈజ్ ఓకే ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. నెఫ్రాలజీలో డయాలిసిస్ చేసుకుంటారు, వస్తూనే ఉంటారు, కొన్ని రోజులు బాగుంటారు. సో ఏదన్నా కూడా ప్రాబ్లమ్స్ అయితే మనకి వస్తాయి, దాన్ని మనం వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్ అండ్ వాటికి చికిత్స కావాల్సిందే. సో ఇది ఆంకాలజీకి పరంగా ఇది స్పెషల్ ఇది అన్నది నేను ఒప్పుకోను. నేను ఆంకాలజీ జాయిన్ అయినప్పుడు మా ఇంట్లో గర్వపడతారేమో అనుకున్నాను. మా అమ్మమ్మేమో ఏంది నువ్వు స్టెథోస్కోప్ లేని ఒక స్పెషాలిటీ చూస్ చేసుకున్నావు అన్నారు. బట్ ఐ ఫీల్ ఆంకాలజీలో 2 things అవుతున్నాయి ఇప్పుడు. ఒకటేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే మనకి ఉన్న డెవలప్మెంట్స్ ఏమున్నాయో, కొత్త కొత్త మందులు రావడము, క్యాన్సర్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఎలా మనం క్యూర్ చేయగలం అన్న ఒక తపన, అది చేయడానికి సొల్యూషన్స్ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ ఆంకాలజీ. సెకండ్ ఈజ్ ద డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అన్నది ఏమంటాము, దట్ ఈస్ వెరీ వెరీ వెల్ డన్ ఇన్ ఆంకాలజీ అనమాట. నాకు నా పేషెంట్స్తో ఉన్న కాంటాక్ట్ కానీ, నా పేషెంట్స్తో ఉన్న రిలేషన్షిప్ కానీ ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ మెడిసిన్ మనం చేసేది దీనికోసమే. వీ బికమ్ డాక్టర్స్ బికాస్ వీ వాంట్ టు డూ బెస్ట్ ఫర్ అవర్ పేషెంట్స్. సో అది మనం ఆంకాలజీలో చేసినంత బాగా వేరే ఏ స్పెషాలిటీలోనూ చేయలేమని నేను అనుకుంటాను. ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెత్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎనీ స్పెషాలిటీ. లైఫ్కి ఉన్న ఒకటే ఒక ఇది ఇస్ డెత్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీఆర్ ష్యూర్ అబౌట్. సో టు బీ అవైలబుల్ టు హెల్ప్ పేషెంట్స్ ఇన్ దేర్ మోస్ట్ డిఫికల్ట్ టైమ్, దట్ ఈస్ అన్ ఆనర్ అండ్ అన్ ఆపర్చునిటీ. మనం సాధారణంగా క్యాన్సర్ గురించి మొదలుపెట్టే ముందు కొద్దిగా పరిచయం చేద్దాం క్యాన్సర్ని. యాక్చువల్గా ఇది క్యాన్సర్ అనగానే యాక్చువల్గా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో అందరూ ఎక్కువగా అనేది అంటే సెల్యులర్ లెవెల్లో క్యాన్సర్ అనేది ఎక్కడ పుడుతుంది, ఎందుకు పుడుతుంది, పుట్టిన తర్వాత ఎందుకు అంత అబ్నార్మల్ గ్రోత్ అనేది ఉంటుంది, సో ఎందుకు అవర్ ఇమ్యూనిటీ కాంట్ డిటెక్ట్ ఇట్,
అండ్ దాన్ని ఎందుకు చంపలేకపోతుంది? సో దీని గల కారణాలు ఏంటి? నార్మలీ బాడీలో మనం వి ఫాలో సర్టన్ రూల్స్ అనమాట. సో ప్రాసెసెస్ అని ఏమంటాము, ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఒక కణం ఉంది, అది ఇంతవరకే డివైడ్ అవ్వాలి. నాకు ఒక గాయం అయింది అంటే నాకు స్కిన్ బాగా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. క్యూర్ అయ్యేటప్పుడు ఒక లెవెల్ వరకే అది అవ్వాలి, దాని తర్వాత ఆగిపోవాలి ఆ డివిజన్ అన్నది. సో వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి విచ్ ద బాడీ ఫాలోస్ వెరీ స్ట్రిక్ట్లీ అనమాట. అప్పుడప్పుడు ఆ రూల్స్ని ఫాలో చేయదన్నమాట. వెన్ దోస్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ అండ్ ఇష్టం వచ్చినట్టు ప్రొలిఫరేట్ అయ్యి డివైడ్ అయ్యే సెల్స్ ఇష్టం వచ్చినట్టు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే వాటిని మనం క్యాన్సర్ అంటాం అనమాట. సో డివిజను అవుతుంది, దాని తర్వాత మూవ్మెంటు అవుతుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మెటాస్టిసిస్ అంటాం. ఇది ఎందుకు అవుతుంది అన్నది మనకి ఇంకా క్లియర్గా తెలియదు అనమాట. ఇఫ్ వీ న్యూ ఎందుకు అవుతుంది దెన్ వీ వుడ్ హ్యావ్ ఈవెన్ బెటర్ క్యూర్ రేట్స్. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాము అది సెల్యులర్ లెవెల్లో మన డిఎన్ఏలో ఏదో మ్యూటేషన్స్ జరిగి వాటి వల్ల బాడీలో మార్పులు వచ్చి ఇమ్యూనిటీ తగ్గి వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ ద క్యాన్సర్స్ అన్నట్టు ఒక విధానంగా వీఆర్ థింకింగ్ అనమాట. బట్ వై ఈజ్ దట్ హ్యాపెనింగ్ అన్నది వీ స్టిల్ డోంట్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. ఓకే, ఇంకొకటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు క్యాన్సర్ అంటే దానికి కారణాలు ఉంటాయి. ఏది సిగరెట్ స్మోకింగ్ కాజెస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటారు, లేదా ఆల్కహాల్ కావచ్చు, కాలుష్యం కావచ్చు అంటాం సాధారణంగా. కానీ కొంతమందికి ఎలాంటి అలవాటు లేకున్నా కానీ సాధారణంగా లుకేమియా అలాంటివి కానీ మిగతా క్యాన్సర్లు కానీ అటాక్ అవుతున్నాయి. సో వాళ్ళు చేసిన పాపం ఏంటి? యాక్చువల్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఒక మంచి జీవన విధానంలో ఉన్న ఒక వ్యక్తికి క్యాన్సర్ ఎందుకు అంటుకుంటుంది? పాపపుణ్యాలు తెలియదండి. చాలామంది స్మోక్ చేస్తారు, రాదు. కొంతమంది ఏమీ చేయరు, వస్తుందన్నమాట. మళ్ళీ దిస్ ఇస్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఆంకాలజీ టీచర్స్ యూ. రిస్క్ ఉంటే మనకి ఇప్పుడు నేను ఎక్కువ స్మోక్ చేశాను అనుకోండి, నాకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 100 మంది ఉన్నారు, స్మోకే చేయలేదనుకోండి, 100 మందిలో ఒక్కరికే వస్తుంది క్యాన్సర్. 100 మంది ఉన్నారు, 100 మంది స్మోక్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో 15 మందికి క్యాన్సర్ వస్తుందన్నమాట. సో మన రిస్క్ అన్నది పెరుగుతుంది. నేను ఎప్పుడూ కారు స్లోగానే డ్రైవ్ చేస్తాను అయినా నాకు యాక్సిడెంట్ అయింది అంటే అలా దానికి సమాధానం లేదనమాట. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు కొంతమందికి వస్తుంది, ఎందుకు కొంతమందికి రాదు అన్నది దాని కూడా మనకి ఇంకా ఇప్పటి వరకు సైన్స్లో మనకు ఆన్సర్ అన్నది రాలేదు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలుసు. స్మోకింగ్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్సర్సైజ్ చేయకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మనం సరిగా తినకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి బాగా అండర్స్టాండ్ అవుతున్నాయి అన్నమాట. అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్నది, మనం కంట్రోల్లో ఉన్నది మనం సరి చేసుకుంటే మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది అంతే. సో మేడం, అంటే ఈ మధ్య కాలంలో వింటున్నాం, ఒకటి ప్లాస్టిక్ వినియోగం అని చెప్పేసి, 2 వాతావరణ కాలుష్యం అని చెప్పేసి, 3 బీటీ అంటే మనం తినే తిండిలో ఇవి తింటే అని. సో మన దగ్గర ఇప్పుడు ఏమన్నా ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఏమైనా ఉందా వీటి ద్వారా కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని? డైరెక్ట్ ప్రూఫ్ అన్నది ఇంకా లేదు. బట్ డెఫినెట్లీ ఒక 50 years బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ క్యాన్సర్స్ అది పెరిగింది. మనకు అది తెలుస్తూనే ఉంది. అసలు నాకు సైన్సే అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడో వినేవాళ్ళము, ఇప్పుడైతే ప్రతి ఇంట్లోనూ క్యాన్సర్ ఉంది, లేకుంటే మన ఆఫీస్లో ఎవరో తెలిసిన వాళ్ళకన్నా ఉంది. సో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ ఇంక్రీజింగ్. ఇది వీ థింక్ ఇస్ మోస్ట్ లైక్లీ బికాస్ మన లైఫ్ స్టైల్, మనం వీఆర్ మోర్ సెడెంటరీ, కదలడం లేదు, ఆఫీస్ జాబ్స్ ఎక్కువ, సో ఎక్సర్సైజ్ అన్నది లేదు. మనం తినే పదార్థాలు డెఫినెట్లీ 50 yearsకి ఇప్పటికీ చూసుకుంటే చాలా చాలా మారాయి అన్నమాట. సో మిల్లెట్స్ అన్నవి డయట్లో లేవు, ప్రాసెస్డ్ ఫుడ్, వైట్ రైస్, బ్రెడ్, బర్గర్స్, పిజ్జా, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ వీఆర్ ఈటింగ్. ఆకుకూరలు తగ్గిపోయాయి, వెజిటబుల్స్ తగ్గిపోయాయి. సో అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఉన్నాయి. సో ఏ ఒక్క కారణం వల్ల కాదు, కానీ క్యాన్సర్ని మేము వీ థింక్ ఇట్ యాజ్ మల్టీఫ్యాక్టోరియల్ అనమాట. సో చాలా డ్యామేజెస్ అవుతున్నాయి. ఈచ్ వన్ ఈజ్ యాడింగ్ టు ద రిస్క్ అనమాట. సో ఎన్వైరన్మెంటల్ చేంజెస్ రిస్క్ టు యువర్ డిఎన్ఏ, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ రిస్క్ టు యువర్ డిఎన్ఏ, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ రిస్క్ టు యువర్ డిఎన్ఏ, ఇవన్నీ కలిపి డెఫినెట్లీ ద ఇన్సిడెన్స్ ఈస్ ఇంక్రీజింగ్. ఇంకోటి మన క్యాన్సర్ రావడానికి యాక్చువల్గా ఈ జెనెటిక్స్ కానీ ఈ వంశ పారపర్యంగా హెరిడేటరీ కానీ ఎంతవరకు కారణమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనం BRCA1, BRCA2 అని చెప్పేసి వేరియంట్స్ చూస్తున్నాం కదా.
సో ఇవి ఉన్న వారిలో ఎంతమందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది? సో మనం ఎటువంటి ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవాలి? మ్యూటేషన్స్, ఈ BRCA1 అని పేరు వింటున్నాము, BRCA1 మ్యూటేషన్, BRCA2, లించ్ సిండ్రోమ్ అని. సో ఇవన్నీ ఇప్పుడు నాకు ఒక 100 మంది పేషెంట్స్ ఉంటే 5గురికి పాజిటివ్ వస్తాయన్నమాట. మిగతా 95 మందికి మీరు చెప్పినట్టు కారణం లేదు, ఎందుకు వచ్చిందన్నది మనకి తెలియదు. ఇప్పుడు వీళ్ళకి ఈ BRCA1 or 2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అన్నది ఎక్కువ ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు ఇఫ్ ఐ హ్యావ్ 100 పేషెంట్స్, 100 పీపుల్, దాంట్లో 7గురికి వస్తుందేమో ఒక లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. కానీ BRCA1 మ్యూటేషన్ ఉందనుకోండి, 100 మంది BRCA మ్యూటేషన్ పేషెంట్స్ ఉంటే దాంట్లో 70 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్నమాట. సో మనకి లైఫ్ టైంలో ఆ క్యాన్సర్ వచ్చే రిస్క్ అన్నది 10 times హయ్యర్ అయిపోతుంది అనమాట. సో అలాగా ఒక్కొక్క మ్యూటేషన్కి బట్టి ఏ క్యాన్సర్ రిస్క్ ఉంది అన్నది మేము చెప్పగలం అనమాట. ఇప్పుడు BRCA1 మ్యూటేషన్ ఉందనుకోండి, BRCA1 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ రిస్క్, ఇట్లాంటివి, ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటాయన్నమాట. BRCA2 మ్యూటేషన్కి సిమిలర్లీ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇంకా లించ్ సిండ్రోమ్ అంటాము, అట్లాంటి మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్కి కోలన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ఆ రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో లక్కీలీ ఇప్పుడు ఏమైందంటే మనకి ఏ మ్యూటేషన్ ఉంది అని తెలిసే టెస్ట్స్ ఈజీగా దొరుకుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఏదో అమెరికాలో చదివేవాళ్ళం, టెక్స్ట్ బుక్స్లో చదివేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు ఇండియాలో ఈ టెస్ట్స్ ఆర్ వెరీ ఈజీలీ అవైలబుల్. ఇట్స్ అ బ్లడ్ టెస్ట్. ఆ రిపోర్ట్ మనకి 3 వారాల్లో వస్తుంది. మనకు ఆ మ్యూటేషన్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది అనమాట. ఏ మ్యూటేషన్ ఉందో తెలిస్తే దాన్ని బట్టి మనకి ఏ క్యాన్సర్ రిస్క్ ఉంది అన్నది తెలిసి, దాన్ని బట్టి సర్వేలెన్స్ మనం ముందే ఏమన్నా చేయగలమా, ఇది రాకుండా ఉండడానికి ముందే సర్జరీ చేసుకోవాలా, లేకుంటే ఏమైనా CT స్కాన్లు చేసుకోవాలా, మ్యామోగ్రామ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలన్నది ఒక సర్వేలెన్స్ షెడ్యూల్ అన్నది మనం విల్ బి ఏబుల్ టు గైడ్ యూ అనమాట. అలా హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. డాక్టర్ గారు, అంటే మనం WHO ప్రివెన్టివ్ గైడ్లైన్స్కి వెళ్తే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేవారికి సో ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ 20% తగ్గుతుందని ఒక అంచనా ఉంది. సో ఇదే రకంగా అంటే మొత్తం అంటే మీరేమన్నా స్టెప్స్ చెప్పగలరా? అంటే 5 to 7 కారణాలు సో క్యాన్సర్ రిస్క్ను తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు వస్తుందో మనం ఎలా చెప్పలేము. అట్లీస్ట్ ప్రివెన్టివ్ స్టెప్స్, దీస్ ఆర్ ద టాప్ 5 or top 6 ప్రివెంటివ్ స్టెప్స్ వీ షుడ్ ఫాలో. ఫస్ట్ టాప్ 10 is no smoking. Okay. Second is no alcohol. So these 2 we definitely have to follow. Third is physical activity has to increase. So walking చేయడము, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడము, కార్డియో అంటారు. సో వాకింగ్ అంటే పార్క్లో నడవడం అట్లా కాదు, కొంచెం గట్టిగా మనకి చెమటలు వచ్చేటట్టు, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యేటట్టు. దట్ ఈస్ ద థర్డ్ థింగ్, ఇంక్రీజ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ. ఫోర్త్, డయట్, హై ఫైబర్ డయట్. అందుకే WHO ప్రకారం మోర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటున్నారు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కూరగాయలు బాగా తినడం. మన దేశంలో మనం వెజిటేరియన్స్ అంటాం కానీ చాలా తక్కువ కూరలు, ఇంతే బెండకాయ, ఇంతే దొండకాయ తింటాం అనమాట. సో కూరగాయలు అన్నవి బాగా తినాలి. సో దిస్ ఇస్ ద ఫోర్త్ థింగ్ దట్ ఐ వుడ్ రికమెండ్. ఫిఫ్త్, మన ఫ్యామిలీ హిస్టరీ అన్నది మనం తెలుసుకోవడం, మనకి రిస్క్ ఏముంది అన్నది తెలియడము. తర్వాత మనకి యాజ్ అన్ ఇండివిజువల్ ప్రివెన్షన్కి, స్క్రీనింగ్కి ఏ టెస్ట్లు చేసుకోవాలి, ఈ ఏజ్ గ్రూప్లో నేనేం టెస్ట్ చేసుకోవాలి, నాకు 40 ఏళ్ళు నేనేం చేసుకోవాలన్నది తెలియడం. ఈ 5 things ఐ థింక్ we పాటించాలి. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ డయట్ అండ్ నోయింగ్ యువర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్.
10 అన్నారు మేడం, ఇంకా 5 ఏమైనా చెప్పగలుగుతారా? ఇంత చేస్తే చాలనుకుంటానండి. Okay. ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ స్టార్ట్. ఓకే. సో ఇంకోటి మేడం, యాక్చువల్గా మహిళలకు వచ్చే క్యాన్సర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 2022లో ఆల్మోస్ట్ 27% బ్రెస్ట్ క్యాన్సర్, 18% సర్వైకల్ అంటున్నాం కదా. సో స్క్రీనింగ్ విషయానికి వస్తే అంటే మనం ఈ మ్యామోగ్రామ్ కానీ ఈ మధ్య జరుగుతుంది, అదే రకంగా ఇప్పుడు పాస్మియర్ టెస్ట్ కానీ ఈ మధ్య మాత్రమే, అది కూడా సిటీలో కొద్ది జరుగుతుంది. సో ఈ స్క్రీనింగ్ అనే ఎందుకు ఇంపార్టెంట్, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అది ఎంత సింపుల్, దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ప్రారంభంలో గుర్తిస్తే మనం ఎలా అతిపెద్ద భయంకరమైన క్యాన్సర్ను ముందే జయించవచ్చు? లక్కీలీ మహిళలకి స్క్రీనింగ్ అన్నది వెరీ మచ్ అవైలబుల్ అనమాట. బోత్ సర్విక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, 2 క్యాన్సర్స్ ఉన్నాయి. రెండిటికి స్క్రీనింగ్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్. స్క్రీనింగ్ చేసినందువల్ల సర్విక్స్ క్యాన్సర్ అసలు రాకుండానే చూసుకోవచ్చు మనం. వచ్చిన వెరీ ఎర్లీ స్టేజెస్ వేర్ క్లోజ్ టు మనకి 100% క్యూర్ రేట్ వస్తుందన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా స్టేజ్ 0, స్టేజ్ 1లో మనం పట్టగలిగితే అగైన్ మోర్ దెన్ 90% క్యూర్ రేట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ అన్నది ఇండియాలో చాలా కామన్ క్యాన్సర్. దీనికి వీ రికమెండ్ ప్యాప్స్మియర్ టెస్ట్ అండ్ ఆల్సో హెచ్పివి డిఎన్ఏ అని ఒక కొత్త టెస్ట్ వచ్చిందనమాట. సో ఈ హెచ్పివి డిఎన్ఏ ప్లస్ ప్యాప్స్మియర్ వన్స్ ఇన్ 5 years చేసుకుంటే వీ కెన్ డిటెక్ట్, ఒకవేళ సర్విక్స్ క్యాన్సర్ ఉన్నా కూడా ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేయడానికి అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి 45 years దాటిన తర్వాత గెటింగ్ అ మ్యామోగ్రామ్ డన్ ఎవ్రీ ఇయర్ విత్ అన్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్. దీంతో ఎర్లీ డిటెక్షన్ అన్నది ఈజీ. స్క్రీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రివెన్షన్. ఓకే, స్క్రీనింగ్ అంటే ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోవడము, దానికి ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వడము, అలా మనకి క్యూర్ రేట్స్ అయి ఉంటాయి అన్నమాట. ప్రివెన్షన్ అంటే అది రాకుండానే ఉండడానికి మనం ఏమన్నా చేయగలమా అన్నది. సర్విక్స్ క్యాన్సర్లో మళ్ళీ ప్రివెన్షన్కి రైట్ నౌ వీ హ్యావ్ హెచ్పివి వ్యాక్సినేషన్ అన్నది ఉందన్నమాట. ఇది క్లోజ్ టు 100% ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ ఫర్ సర్విక్స్ క్యాన్సర్. సో ఎవ్రీ గర్ల్ షుడ్ టేక్ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇండికేషన్ ఈజ్ 9 to 15 years is the best age group to take it. 2 ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి. ఆఫ్టర్ 14 ఆల్సో ఇంజెక్షన్ క్యాన్ బి టేకన్, కానీ అప్పుడు 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ ఎవ్రీబడీ షుడ్ నౌ టేక్ సర్విక్స్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సినేషన్ తప్పకుండా తీసుకోవాలి. 100% ఎఫెక్టివ్ టు ప్రివెంట్ సర్విక్స్ క్యాన్సర్. సో అంటే మనము ఇప్పటిదాకా క్యాన్సర్కి సంబంధించి ఉన్న వ్యాక్సిన్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది కదా మేడం. దీని మీద కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. సో యాక్టివ్ సెక్సువల్ లైఫ్కి బిఫోరు ఆడవారిలో, అదే రకంగా మగవారిలో కూడా వేయించవచ్చు, అదే రకంగా మహిళల్లో కూడా వేయించవచ్చు. సో వాళ్ళకి ఎన్ని డోసులు ఉంటాయి, సో దీని పట్ల ఉన్న అపోహలు ఏంటి, సో వాస్తవాలు ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇప్పటిదాకా మ్యాండేటరీగా ఎందుకు వేయట్లేదు? సర్విక్స్ క్యాన్సర్ అన్నది మోస్ట్ సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై అ వైరస్. ఆ వైరస్ పేరు హెచ్పివి. ఎలాగ మనకి కోవిడ్ న్యూమోనియా ఇస్ కాస్డ్ బై కోవిడో, cervix cancer is caused by HPV virus. So we have an HPV vaccination అన్నది ఒకటి అవైలబుల్ ఉందన్నమాట. ఇది 9 to 14 years ఏజ్ గ్రూప్లో తీసుకున్నప్పుడు 2 injections are enough. 0 and 6 monthsకి ఇస్తాము ఇంజెక్షన్స్. వెన్ యూ టేక్ ఇట్ ఆఫ్టర్ 14 years of age 3 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 0, 2nd and 6th month. అందుకే చిన్న ఏజ్ గ్రూప్లోనే తీసుకోమంటాం, సో దట్ యూ కెన్ అవాయిడ్ 1 ఇంజెక్షన్. 100% ఎఫెక్టివ్. ఈ హెచ్పివి అన్న వైరస్ ఎలా వస్తుంది మనకి? ఇట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ సెక్షువల్ యాక్టివిటీ. అందుకే సెక్షువల్లీ యాక్టివ్ అవ్వడానికి ముందు ఇంజెక్షన్ తీసుకుంటే బెటర్ అని చెప్తామన్నమాట. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత కూడా వ్యాక్సిన్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ షుడ్ బి టేకన్. కానీ అప్పుడు యూజువలీ మేము ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్ కూడా చేసుకోమని చెప్తామన్నమాట. ఇంకా మనకి ఇది ఇప్పుడు మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఫాక్సీ అంటే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ, వీళ్ళందరూ దే రికమెండ్ దట్ హెచ్పివి వ్యాక్సినేషన్ బీ టేకన్. ఆల్ చిల్డ్రన్ షుడ్ టేక్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఆల్ విమెన్ ఏజ్ 46 వరకు షుడ్ టేక్ హెచ్పివి వ్యాక్సినేషన్. సో ఆల్ బిగ్ సొసైటీస్ ఇన్ ద కంట్రీ రికమెండ్ చేస్తున్నారు హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవడానికి. ఇది ఇంకా ఫ్రీ అవ్వలేదు, మన వ్యాక్సిన్ సిస్టంలోకి ఇంకా రాలేదన్నమాట. ఇనీషియలీ వ్యాక్సిన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని భయాలు ఉన్నాయి అన్నమాట, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, రిస్క్ చాలా ఉంది అన్నది. బట్ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ వ్యాక్సిన్ టు టేక్. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొంచెం అక్కడ చోట్లో నొప్పి ఉండడం కానీ, నెక్స్ట్ డే కొద్దిగా జ్వరం రావడం కానీ ఇదని మనకు అలవాటే. సో ఈ వ్యాక్సిన్తో కూడా అదే రిస్క్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రిస్క్ ఫ్రమ్ హెచ్పివి వ్యాక్సిన్. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ వెరీ సేఫ్, వెరీ వెల్ టాలరేటెడ్.
సో మేడం, మనం ఇప్పటిదాకా ప్రివెంటివ్ స్టెప్స్ గురించి మాట్లాడాము, అదే రకంగా వ్యాక్సిన్, అదే రకంగా ఈ మ్యామోగ్రాము, సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడాం కదా. అంటే మిగతా క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ల గురించి మాట్లాడదాం. కొలనోస్కోపీ కావచ్చు, మిగతా ఎలాంటి జీన్ టెస్టింగ్ కావచ్చు, ఏది ఎవరికి ఎప్పుడు అవసరమో, ఎప్పుడు చేయించడం వల్ల అది మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. టాప్ టు బాటమ్ స్టార్ట్ చేద్దాము. సో ఓరల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము. మన కంట్రీలో దెర్ ఇస్ అ వెరీ హై రిస్క్, ఎందుకంటే గుట్కా, టొబాకో చూయింగ్ అన్నది చాలా హై అన్నమాట. సో ఈ ఓరల్ క్యాన్సర్స్కి ఓరల్ స్క్రీనింగ్, సో టు గో టు ద డెంటల్ డాక్టర్ ఆర్ టు అన్ ఈఎన్టీ డాక్టర్ అండ్ టు లుక్ అట్ ఆల్ దీస్ ఈ ఏరియాని ఒకసారి చూసుకోవడం, క్లీనింగ్, డెంటల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అన్నది ఇది ఇయర్లీ వన్స్ చేయాలి. సెకండ్, కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఎవ్రీ ఇయర్ మినిమం ఏజ్ ఆఫ్ 45 నుంచి స్టార్ట్ చేయాలి. థర్డ్, దోస్ హూ హ్యావ్ అ స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్. ఇప్పుడు ఆపేసినా కూడా ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అ వెరీ బిగ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, దెన్ లో డోస్ సిటీ స్కాన్ చెస్ట్, స్క్రీనింగ్ చెస్ట్, సిటీ చెస్ట్ అన్నది ఇయర్లీ వన్స్ చేసుకోవడము. ఫోర్త్ ఈజ్ ఫర్ కొలనోస్కోపీ. సో కొలనోస్కోపీ ఇప్పుడు కరెంట్ అమెరికన్ గైడ్లైన్స్ ఇస్ ఏజ్ ఆఫ్ 45 ఆన్వర్డ్స్ అనమాట. సో వన్స్ ఇన్ 10 years కొలనోస్కోపీ. ఇఫ్ ద కోలన్ ఎగ్జామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్ అనుకోండి, మళ్ళీ 10 years వరకు అవసరం లేదు. ఫిఫ్త్ ఈజ్ సర్విక్స్ క్యాన్సర్. సో సర్విక్స్ క్యాన్సర్కి బోత్ హెచ్పివి వ్యాక్సినేషన్, ప్రివెన్షన్కి, స్క్రీనింగ్కి ప్యాప్స్మియర్ అండ్ డిఎన్ఏ టెస్టింగ్. సిక్స్త్, ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయడం అన్నది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 యూ కెన్ స్టార్ట్, ఇయర్లీ వన్స్ వీ డూ ద పిఎస్ఏ టెస్టింగ్. సో దీస్ ఆర్ ద కామన్ క్యాన్సర్స్ అండ్ కామన్ టెస్ట్స్ అవైలబుల్. క్యాన్సర్కి సంబంధించిన అతిపెద్ద సవాల్ ఏంటంటే దీన్ని మనం ప్రారంభంలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ప్రారంభంలో గుర్తించడమే సమస్యగా మారుతుంది కొన్ని క్యాన్సర్ల విషయంలో. యాక్చువల్గా అంటే మీరు చాలా అనుభవం ఉంది కనుక, సో ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఏ క్యాన్సర్లకు ఉంటాయి, ఎప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఈ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ యాక్చువల్లీ ఆ ప్రారంభ సంకేతాలు రావడానికి ముందు చేసుకునేవన్నమాట. సో 0 level. సో ఫస్ట్ స్క్రీనింగ్ అనమాట. ఎందుకంటే మనకు సంకేతాలు రావడానికి ముందే మనం ఇవన్నీ చేసుకొని చూసుకోవాలి. అదర్వైజ్ నేను జనరలీ చెప్పేది ఏంటంటే, ఏదన్నా మనకి ప్రాబ్లం ఉందనుకోండి, ఒక 2 వారాలుగా ఉంది, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ బెటర్ అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు థింక్ ఇది అయ్యి ఉండొచ్చా అన్నది మనం ఆలోచించాలి. దగ్గు అన్నది అందరికీ వచ్చేది. ప్రతిసారి దగ్గు వచ్చినప్పుడు అమ్మ బాబాయ్ నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటే కష్టం అవుతుంది. కానీ 2 వారాలుగా దగ్గు వస్తుంది అనుకోండి, తగ్గట్లేదు, మీరు టెస్ట్ చేసుకున్నారు, బాగా అవ్వట్లేదు అంటే ద డాక్టర్ ఆల్సో హ్యాస్ టు థింక్ ఇది కూడా అయ్యి ఉండొచ్చా అన్నది అనమాట. బట్ యూజువలీ వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నది మేము అనేది ఫీవర్, జ్వరాలు ఊరికే రావడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మనం డయటింగ్ చేయకుండా ఏది చేయకుండా వెయిట్ లాస్ అవుతుంది అంటే ఎందుకు అవుతుంది అన్నది, అనీమియా, రక్తం తగ్గడము, దానికి మళ్ళీ కారణం లేదు అని ఉన్నప్పుడు, దగ్గు, ఆయాసం, ఎక్కడన్నా లంప్స్ ఉన్నాయి, బ్రెస్ట్లో లంప్ ఉంది, బాడీలో ఎక్కడన్నా కూడా మనకి స్వెల్లింగ్ లాగా కనపడుతుంది, తగులుతుంది మనకి, అది తగ్గడం లేదు అంటే దట్ ఈస్ ఎ సైన్. ఊరికే కడుపు నొప్పి రావడము, తగ్గడం లేదు, మోషన్లో బ్లడ్ కనపడము, మోషన్ మారడం, కాన్స్టిపేషన్ ఊరికే రావడం కానీ, డయేరియా ఊరికే రావడం కానీ, ఇట్లాగున్నా ఏదన్నా యూరిన్లో బ్లడ్ కనపడడం, దీస్ ఆర్ సమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అది యూజువలీ క్యాన్సర్ అయి ఉండొచ్చేమో అని యాజ్ అ డాక్టర్ నేను ఆలోచించుకోవచ్చు అనమాట. బట్ యాజ్ జనరల్ పర్సన్ వీ షుడ్ నో మోర్ అబౌట్ స్క్రీనింగ్ అండ్ దట్ నాకు ఏదన్నా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు అంటే ఇది అయి ఉండొచ్చేమోనని ఒక డౌట్ రావాలన్నమాట. ఇప్పుడు మేడం, కణతుల విషయానికి వస్తే, ఇప్పుడు శరీరంలో చాలా ప్లేసుల్లో గడ్డలు ఏర్పడతాయి. సో కొన్ని గడ్డలు ఉంటాయి కానీ హాని చేయవు. సో మనం బినైన్ అండ్ మాలిగ్నెంట్ అంటాం కదా. సో ఈ బినైన్ గడ్డలు మనం కాలక్రమంలో దాన్ని పర్యవేక్షణ చేయక డాక్టర్ చూపించకపోతే అవి ఏమన్నా మాలిగ్నెంట్గా మారే అవకాశం ఉందా? సో శరీరంలో గడ్డలు ఏర్పడినప్పుడు ఇవి క్యాన్సర్ కణతులు కావచ్చు అని ఎప్పుడు మనం అనుమానించాలి? మీరు అన్నట్టు 2 రకాల గడ్డలు ఉంటాయి. బినైన్ అంటాము, మాలిగ్నెంట్ అంటాము అనమాట. మాలిగ్నెంట్ అంటే అర్థం ఏంటంటే ఇది రూల్స్ వినట్లేదు, ఇది గ్రో అవుతుంది, పొటెన్షియల్ అంటే ఒక్క ప్లేస్ నుంచి ఇంకో చోటికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది ఈ సెల్స్కి అన్నట్టు అర్థం అనమాట. బినైన్ అంటే ఆ గడ్డ అక్కడ ఉన్నా కూడా అక్కడే ఉంటుంది, వేరెక్కడికి పోదు అన్న మనకు ఒక గట్టి నమ్మకం. మనం బయాప్సీ చేసినా టెస్టులు చేసినా మనకు అది ప్రూవ్ అవుతుంది అనమాట. యూజువలీ బినైన్ ట్యూమర్స్ క్యాన్సర్స్గా మారవన్నమాట. బినైన్ ట్యూమర్ లక్షణాలు వేరే ఉంటాయి, మాలిగ్నెంట్ ట్యూమర్ లక్షణాలు వేరే ఉంటాయి.
మ్యాలిగ్నెంట్ అన్నవి జనరలీ మనం కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటే వీ కెన్ థింక్ మేబీ ఇది మెలిగ్నెన్సీగా ఉందేమోనని. చాలా రోజులుగా ఒకేలాగా ఉన్నది మారుతుంది, సైజు మారుతుందన్నా, ఇప్పుడు కొత్తగా నొప్పి వస్తుందన్నా, రంగు మారుతుందన్నా, బార్డర్స్ మారుతున్నాయన్నా అప్పుడు మనకి డౌట్ రావాలి, ఇది మనం బినైన్ అనుకున్నది ఏదన్నా మ్యాలిగ్నెంట్గా అవుతుందా అన్నది. మామూలుగా అయితే ఏదన్నా ఒక లంప్ ఉంది అంటే ఆల్వేస్ బెటర్ టు షో టు ద డాక్టర్ అనమాట. డాక్టర్ ఏదన్నా చెప్పొచ్చా ఇదేమీ లేదు అని, కానీ బెటర్ టు గో అండ్ షో ఇట్. వస్తారు పేషెంట్, మేడం ఇక్కడ ఏదో ఉంది అంటారు, నేను ఇలా అంటాను, ఇదేమీ లేదు పర్వాలేదు అంటాను, అది నేను చెప్తాను అనమాట, అది మీరు అనుకోకండి. సో ఇఫ్ యూ హ్యావ్ అ లంప్ దెన్ యూ హ్యావ్ టు గో అండ్ షో ఇట్ టు ద డాక్టర్. మేము డిసైడ్ చేస్తాం అది బినైనా మ్యాలిగ్నెంటా అన్నది. మెడ్ప్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్. ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో. సాధారణంగా ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో లేదా సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ను డిటెక్ట్ చేస్తే ఎన్ని తరహా క్యాన్సర్లు, ఎన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం అవుతాయి, అదే రకంగా ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం కావు, లైఫ్ స్పాన్ పెంచడానికి చేయొచ్చు మనం? ఇది మీరు నన్ను ఒక 20 మార్క్ క్వశ్చన్ అడిగారు. సో జనరలీ అండి ఇప్పుడు క్యాన్సర్కి మనం స్టేజెస్ అని చెప్తాం, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అన్నది. సో స్టేజ్ పెరుగుతున్న కొద్దీ క్యూర్ రేట్స్ అనేవి తగ్గుతుపోతాయి, ట్రీట్మెంట్స్ అనేవి కూడా మారుతాయి అన్నమాట. నేను ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను అన్నది. స్టేజ్ 4లో బహుశా నేను ట్రీట్మెంట్ ఇచ్చేది కంట్రోల్లో చేయడానికి, స్టేజ్ 1లో ఇచ్చేది నా ఇంటెన్షన్ ఇస్ టు క్యూర్ ఇట్ అనమాట. సో మీరు నన్ను అడిగేది ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఎంత ఉంటుంది స్టేజ్ 1లో అన్నది, అది క్యాన్సర్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా 4 రకాలు ఉన్నాయన్నమాట. సో వీ విల్ టెల్ యూ ద క్యూర్ రేట్ ఫర్ స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఎనీవేర్ ఫ్రమ్ 85 to 95% అన్నది. అదే స్టేజ్ 1 లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, మన క్యూర్ రేట్ విల్ బీ ఫ్రమ్ 50 to 70% అనమాట. స్టేజ్ 1 కోలన్ క్యాన్సర్ ఉంటే 80 to 95% క్యూర్ రేట్ ఉంటుంది. సో మనకి క్యాన్సర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి క్యూర్ రేట్ మారుతుంది అనమాట. ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది, స్టేజ్ 3 అంటాం, హోల్ బాడీ వచ్చినా స్టేజ్ 4 అని చెప్పామన్నమాట. ఎందుకంటే స్టేజ్ 3లో వచ్చినా కూడా దానికి 90% క్యూర్ రేట్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ క్యాన్సర్ స్టార్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉందో చూసి దాన్ని బట్టి వీ విల్ గివ్ యూ అ క్యూర్ రేట్ అన్నది ఇస్తాం. ఓకే, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా మేడం అంటే, సాధారణంగా కొత్తగా పేషెంట్ వచ్చిన తర్వాత, స్క్రీనింగ్ అయిన తర్వాత, మొట్టమొదటిసారికి అతనికి క్యాన్సర్ ఉంది అని తెలుసుకున్న తర్వాత, అతను ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్నిసార్లు వీడియోలు చూసి క్యాన్సర్లు పూర్తిగా 60% నయమవుతాయని చదువుకున్నా కానీ ఆయనకు ఒకసారి డిప్రెషన్కి లోన్ అవ్వడం, ఫస్ట్ డినైల్ స్టేజ్లో, తర్వాత అసలు బ్రతికెందుకు, ఇది క్యాన్సరు, నేను ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ఫ్యామిలీని ఎందుకు బర్డెన్ కావాలి, ఇటువంటి ఆలోచనలు వస్తాయి కదా. సాధారణంగా మీరు అంటే మీ మొత్తం మీ అనుభవంలో అంటే క్యాన్సర్ ఉంది మీకు అని ఒక పేషెంట్కి చెప్పిన తర్వాత వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మళ్ళీ తిరిగి వాళ్ళు మానసిక సన్నద్ధత కావడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, మీకు సహకరించడానికి ఎంత టైం పడుతుంది, దానికి ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తారు? లైఫ్లో మన అందరికీ హోప్ ఉండాలండి. వీ హ్యావ్ టు బీ ఆప్టిమిస్టిక్ పీపుల్ అనమాట. నయం అవుతుందన్న హోప్ ఉండాలి, నయం కాకుంటే ఇది కంట్రోల్ అవుతుందన్న హోప్ ఉండాలి, కంట్రోల్ అవ్వకుంటే ఏదైతే అది జరుగుతుంది నేను కష్టపడనన్న హోప్ అయితే ఉండాలన్నమాట. హోప్ అన్నది వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఇది నా నమ్మకం అనమాట. మనిషికి హోప్ ఉంటుందన్నమాట దేనికన్నా, ఈ మూడింటి నేనేం చెప్పానో పాయింట్లు మూడింటికి హోప్ ఉంటుందన్నమాట. సో యూజువలీ పేషెంట్స్ అండర్స్టాండ్, నేను ఒక ఇల్నెస్ ఉంది అని చెప్పినప్పుడు భయపడతారు, ఒప్పుకుంటాను, కానీ నాకు బాగా అవ్వాలి, నేను నెక్స్ట్ ఏం చేయాలన్న క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరూ అడుగుతారనమాట ఇమీడియట్గా. మనం ఇచ్చే ట్రీట్మెంటు, మీరు తీసుకునే ట్రీట్మెంటు ఎందుకు తీసుకుంటున్నారు అన్నది మనకి మైండ్లో క్లారిటీ ఉంటే ముందు డెసిషన్స్ బికమ్ వెరీ ఈజీ అనమాట. నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇది పూర్తిగా పోవాలని ఇస్తున్నానా, నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇది కంట్రోల్లో పెట్టడానికని ఇస్తున్నానా, నా ఎక్స్పెక్టేషన్ ఏంది ముందు అన్నది నాకు యాజ్ అ డాక్టర్ క్లారిటీ ఉండాలి, మీకు యాజ్ అ పేషెంట్ క్లారిటీ ఉండాలన్నమాట. ఎక్కడ క్లారిటీ లేదో, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో అక్కడ భయం వస్తుందన్నమాట. ఎందుకంటే నాకు ముందు వెళ్ళి ఏం చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. అప్పుడే నేను సెకండ్ ఒపీనియన్ అంటాను, థర్డ్ ఒపీనియన్ అంటాను, గూగుల్ చేస్తాను, చాట్ జీపీటీని అడుగుతాను, ఎందుకంటే నాకు క్లారిటీ రాలేదు. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ యువర్ మైండ్, నా జబ్బు ఏంటి, నా స్టేజ్ ఏంటి, నా ట్రీట్మెంట్ ఇస్తే నాకు లాభం ఏంటి, ఈ ట్రీట్మెంట్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, ముందు నేనేమి ఎక్స్పెక్ట్ చేయాలన్నది. ఇవి
యాజ్ అ డాక్టర్ నేను మీకు క్లియర్గా చెప్పాను అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు, మీ భయం కూడా బాగా తగ్గుతుందన్నమాట. ఎక్కడ నాకు క్లారిటీ లేదో, మీకు క్లారిటీ లేదో, అక్కడే భయాలు వస్తాయి. సాధారణంగా మీరు పేషెంట్స్కి ఏం చెప్తారు మేడం? అంటే మీరు ఖచ్చితంగా సిద్ధంగా అండి మీరు అని చెప్పడానికి, వాళ్ళలో మానసిక బలాన్ని నింపడానికి మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఎట్లా ఇస్తారు? డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి. కొంతమంది చాలా సిద్ధంగా వస్తారనమాట, ఏదైనా ఉంటుంది మేము ఫైట్ చేస్తామని వస్తారు. కొంతమంది భయంగా వస్తారనమాట, నేను ఈ ట్రీట్మెంట్ తట్టుకోగలనా లేనా, కీమోథెరపీ అని విన్నాను, ఇది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అన్నది. సో నేను యూజువలీ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ పేషెంట్ మనసులో ఏముంది, వాళ్ళ భయాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎందుకు ఈ ట్రీట్మెంట్ అంటే భయంగా ఉందా అని. దాన్ని బట్టి మై కౌన్సిలింగ్ విల్ బి దేర్ అనమాట. కొంతమంది చెప్తారు నాతో, నాకు ట్రీట్మెంట్ అంటే భయం లేదు మేడం, కానీ నాకు సఫరింగ్ అంటే భయం, నాకు ఏమన్నా అయిపోతే నేను కష్టపడతానేమో అన్న భయం ఉంటుందని. అట్లాంటి వాళ్ళకి వి గివ్ వన్ సార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. కొంతమంది అంటారు, నాకు ఏదన్నా పర్వాలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను బర్డన్ అవుతానేమోనన్న భయంగా ఉంది, నేను పర్వాలేదు, నేను అన్నీ తట్టుకుంటాను, కానీ వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడాలి నా కోసం అన్నది. సో ఇఫ్ దట్ ఈస్ ద ఫియర్, దెన్ ఆ కౌన్సిలింగ్ వేరేగా ఉంటుందన్నమాట. సో టు అండర్స్టాండ్ పేషెంట్ మనసులో ఏముంది, దాన్ని బట్టి అవర్ కౌన్సిలింగ్ విల్ చేంజ్. బట్ ఫర్ ఎవ్రీబడి ఐ విల్ గివ్ దెమ్ అండ్ ఐ షుడ్ గివ్ దెమ్ హోప్ దట్ వాళ్ళకున్న భయాలకి దేర్ ఈస్ అ సొల్యూషన్ టు ఇట్ అన్న ఆ హోప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాన్సర్ రాగానే మనం కీమోథెరపీ అంటాం కదా మేడం, కీమోథెరపీ అంటే దీంతోనే మొదలు పెడతారా? సో కీమోథెరపీ అంటే ఓవరాల్గా హోల్ బాడీ మీద పనిచేస్తుందా? సో కీమోథెరపీ అనగానే మనం చూపించినట్టు వెంట్రుకలు ఊడిపోవడం కానీ, ఈ మలబద్ధకం, డయేరియా, ఇటువంటి సమస్యలు వస్తాయి కదా. సో కీమోథెరపీ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్కి సిద్ధంగా ఉండాలి? కీమోథెరపీని మేము సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం సర్జరీ చేసాం, రేడియేషన్ చేసామంటే ఒక్క చోటుకే చేయగలం అనమాట. కీమోథెరపీ అన్నది ఇంజెక్షన్ ద్వారా కానీ, ఓరల్ టాబ్లెట్స్ ద్వారా కానీ, అది మనం మింగిన, ఐవీలో ఎక్కించిన, మన బ్లడ్లోకి వెళ్ళి బాడీ మొత్తం వెళ్తుందన్నమాట. బ్రెయిన్ నుంచి లెగ్స్ వరకు, లివరు, లంగ్స్ ఎక్కడున్నా కూడా. సో ఎక్కడన్నా ఈ చెడు కణాలు ఉన్నాయి అంటే హోప్ఫుల్లీ ఈ కీమోథెరపీ విల్ ఫైండ్ దట్ అండ్ అటాక్ ఇట్. కానీ కీమోథెరపీ అన్నది అప్పుడప్పుడు చాలాసార్లు నార్మల్ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. అక్కడ ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి వస్తాయి. సో కామన్గా మనం చూసేది హెయిర్ లాస్ అన్నది. అన్ని కీమోథెరపీలతో హెయిర్ లాస్ ఉండదు, కానీ కొన్ని కీమోథెరపీలు, యూజువల్లీ మేము బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే కీమోథెరపీ, వాటికి మనం ఓవేరియన్ క్యాన్సర్కి ఇచ్చే కీమోథెరపీకి హెయిర్ లాస్ ఉంటుందన్నమాట. ఈ మధ్య స్కాల్ప్ కూలింగ్ మెషిన్స్ వచ్చున్నాయి. సో అదొక 50-60% ఎఫెక్టివ్ ఇన్ డీలింగ్ విత్ హెయిర్ లాస్. రెండోది కీమోథెరపీతో రక్త కణాలు తగ్గడం అన్నది, ఫీవర్స్, జ్వరాలు వచ్చేవన్నది చాలా భయపడేవాళ్ళం అనమాట. 20 ఏళ్ల ముందైతే కీమోథెరపీ ఇస్తే 10 రోజులకి జ్వరం వచ్చేస్తుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి అన్నది. ఇప్పుడు అలా ఆ డబ్ల్యూబీసీ కౌంట్ అన్నది తగ్గకుండా ఉండడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ జ్వరం అన్నది అంత కామన్గా చూడట్లేదు. వాంతులు, నాజియా, వామిటింగ్, సో ఇవి కూడా మనం కామన్గా కీమోథెరపీ గురించి వింటాము, భయపడతాము. వాటికి కూడా చాలా చాలా మంచి మందులు ఉన్నాయన్నమాట. సో కీమోథెరపీతో రోజు వాంతులు అయిపోవడం అన్నది అంత కామన్ అయితే కాదు. కొన్ని కీమోస్తో అవుతుంది, బట్ నాట్ వెరీ కామన్ అన్నమాట. అసిడిటీ, కాన్స్టిపేషన్, సో ఈ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీతో ఏముందో విత్ టైం, స్పెషలీ లాస్ట్ 15 yearsలో ఈ సపోర్టివ్ మెడిసిన్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ అయి ఉన్నాయన్నమాట. సో నాట్ జస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ బట్ సపోర్టివ్ థెరపీ ఆల్సో చాలా చాలా అడ్వాన్సెస్ అయినందువల్ల యూజువలీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో హెయిర్ లాస్ కానీ, నాజియా కానీ, వామిటింగ్, లో బ్లడ్ కౌంట్, ఫీవర్స్, ఈ రిస్క్ అన్నది బాగా తగ్గి ఉందని. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో, కానీ 50-80% డిస్కౌంట్ లో. సో మేడం, ఇంకొకటి అంటే ఇందులో మనకు క్యాన్సర్ డాక్టర్ అని అంటారు యాక్చువల్గా, కానీ ఇందులో 3 పెద్ద స్పెషాలిటీస్ అంటే మనకు రేడియేషన్ తరపున మీలాంటి మెడికల్ అంకాలజిస్టులు, అదే రకంగా సర్జికల్ అంకాలజిస్టు. అంటే సర్జికల్ అనగానే కోసి తీసేయడం, ఆపరేషన్ చేసి నయం చేయడం. సో మెడికల్ అంకాలజిస్టు, రేడియేషన్ అంకాలజిస్ట్లో అంటే కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి, అంటే వీళ్ళేం చేస్తారు. సో మీరు ఖచ్చితమైన తేడా చెప్పగలుగుతారా? సో మీ మెడికల్ అంటే మీ ఇద్దరి మధ్య. ఇన్ టుడేస్ వరల్డ్ క్యాన్సర్ని మేము వి కాల్ ఇట్ మల్టీ డిసిప్లినరీ కేర్ అంటాం అనమాట. సో క్యాన్సర్ నయం అవ్వాలంటే ఒక్క స్పెషలిస్ట్ కాదు, చాలామంది స్పెషలిస్ట్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ పేషెంట్ కేర్. డయాగ్నోసిస్ అప్పుడు పెథాలజిస్ట్ ఉండాలి,
రేడియాలజిస్ట్ ఉండాలి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉండాలి, న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ ఉండాలి. ట్రీట్మెంట్కి సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, యూజువలీ దీస్ ఆర్ ది 3 స్పెషలిస్ట్ దట్ ఆర్ దేర్ అనమాట. లోకల్ థెరపీస్ అన్నవి సర్జన్స్, రేడియేషన్ ఆంకాలజిస్టులు చేస్తారు. అంటే ఒక్క చోటు ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ మీరు అన్నట్టు కోసేయడం కానీ రేడియేషన్ ఇవ్వడం కానీ, దిస్ ఈజ్ డన్ బై సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. సిస్టమిక్ థెరపీ, ఐవి ఇంజెక్షన్లు ఇవ్వడము, టాబ్లెట్స్ ఇవ్వడము, ఇమ్యూనోథెరపీ అన్నది ఇవ్వడము, ఇట్లాంటివి దే ఆర్ డన్ బై మెడికల్ ఆంకాలజిస్ట్. ఈ మధ్య కొత్తగా మనం వినే పేరు పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ అంటాము. సో వేర్ వీ థింక్ ఫోకస్ షుడ్ బి ఆన్ కంఫర్ట్ కేర్. ఉపశమనానికి ఏం చేయగలము అన్నది మనం మర్చిపోకుండా పేషెంట్కి అది కూడా చేయాలన్నది పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారనమాట. సో ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారనుకోండి నా దగ్గరికి, ఎర్లీ స్టేజే ఉంది, పేషెంట్కి సర్జరీ అవసరం, రేడియేషన్ అవసరం, కీమోథెరపీ అవసరం, ట్యాబ్లెట్లు అవసరం. మరి ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి పేషెంట్? సో నార్మల్గా అయితే మీరు ఇప్పుడు యశోద హాస్పిటల్ లాంటి హాస్పిటల్కి వెళ్తే మేమందరం చూసి పేషెంట్ని మేము మాట్లాడుకొని వీ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఏది ఫస్ట్ చేయాలి, ఏది నెక్స్ట్ చేయాలి, ఎలా చేస్తే మనకి బెస్ట్ క్యూర్ రేట్ ఉంటుంది అన్నది. సో ఇంతకుముందు ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట, అది బెస్ట్ డాక్టర్, ఆయన బెస్ట్ డాక్టర్, ఆమె బెస్ట్ డాక్టర్ని. ఇప్పుడు క్యాన్సర్కి అయితే అలా లేదనమాట. క్యాన్సర్ దట్ ఈస్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్నది. సో ఒక్కొక్క స్పెషాలిటీ డస్ వన్ థింగ్, బట్ పేషెంట్ క్యూర్ అవ్వాలంటే ఆల్ స్పెషలిస్ట్స్ హ్యావ్ టు గెట్ టుగెదర్ టు క్యూర్ దట్ పేషెంట్. సో ఇప్పుడు ఇలా అడ్వాన్స్మెంట్ విషయాలు మీకు వద్దాం మేడం. సాధారణంగా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ, కార్టిసాల్ థెరపీ అంటున్నాం కదా, సో ఇవి అంటే ఏమిటి, ఇవి ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి, సో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? సో ఇమ్యూనోథెరపీ ఈజ్ ద లేటెస్ట్ అడ్వాన్స్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ క్యాన్సర్. సో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు క్యాన్సర్ వస్తుందేమో అని అంటామన్నమాట. అంటే దానికి అర్థం ఏంది అంటే, ఇప్పుడు మామూలుగా జలుబు దగ్గులు వచ్చాయనుకోండి, ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీలో సెల్స్ ఉన్నాయి, ఇది ఇన్ఫెక్షను, ఇది నార్మల్ సెల్ కాదు అని ఫైట్ చేస్తాయన్నమాట. సో అలాగా క్యాన్సర్ సెల్స్ ఆర్ ఆల్సో నార్మల్ సెల్స్ కాదు, నార్మల్గా ఉండకూడదు ఆ సెల్స్. సో బాడీ వాటిని ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు, ఇది నా లోపల ఉండకూడదు, నేను దీన్ని ఫైట్ చేయాలన్న రికగ్నిషన్ రావట్లేదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి బాగా తెలివైన సెల్స్ అనమాట. సో ఈ ఇమ్యూనిటీ పాత్వేని ఏముందో దాన్నే బైపాస్ చేస్తున్నాయి అనమాట. సో ఈ టీ సెల్స్, బి సెల్స్, మామూలుగా మన ఇమ్యూనిటీని ఫైట్ చేసే సెల్స్ ఈ క్యాన్సర్ సెల్ని చూసి ఓహో ఇది మన ఫ్రెండే అని అనుకుంటుంది అనమాట. సో ఇమ్యూనోథెరపీ అన్నది మనం ఇచ్చినప్పుడు వీఆర్ హెల్పింగ్ దీస్ టీ సెల్స్ అండ్ బి సెల్స్. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ సెల్స్ మన బాడీలో ఆల్రెడీ ఉన్న నార్మల్ సెల్స్ ఏమున్నాయో వాటి కూడా మనం తెలివిస్తున్నాం అనమాట. ఇదిగో ఆ క్యాన్సర్ సెల్ అబ్నార్మల్ సెల్, యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ ఇట్ అని. సో నేను ఎంత కీమోథెరపీ ఇచ్చినా కూడా బాడీ ఫైట్ చేసే అంత బాగా కీమోథెరపీ విల్ నాట్ ఫైట్ అనమాట. ముసుగుని తీసేయాలన్నమాట. ఆ ముసుగుని తీసేయడానికి ఈ ఇమ్యూనోథెరపీ విల్ హెల్ప్ అన్నమాట. సో అలా ఇంకో విధానంగా మనం ట్రై చేస్తున్నాం ఈ క్యాన్సర్ సెల్స్ని ఫైట్ చేయడానికి. అండ్ కొన్ని క్యాన్సర్స్లో వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఇమ్యూనోథెరపీ, స్పెషలీ ఇన్ ద స్టేజ్ 4 సెట్టింగ్. సో మన సినిమాలో చూస్తాము, స్టేజ్ 4 అనగానే డాక్టర్ చూసి మీకు 6 నెలలు 8 నెలలు ఇలా ఏదో అంటారనమాట. బట్ ఎందుకంటే అక్కడ కీమోథెరపీ పని చేస్తుంది, కానీ క్యాన్సర్ సెల్స్కి మళ్ళీ తెలివి వస్తుంది అనమాట. కానీ ఈ ఇమ్యూనోథెరపీ ఇచ్చినప్పుడు కొన్ని రకాల స్టేజ్ 4 క్యాన్సర్స్లో వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ దట్ బాడీ సెల్స్ ఆర్ మోర్ స్మార్ట్ దెన్ ద క్యాన్సర్ సెల్స్ అనమాట. సో డ్యూరేషన్ ఆఫ్ రెస్పాన్స్ అంటాం. సో మామూలుగా కీమోతో మనకు ఒక 6 నెలలు రెస్పాన్స్ వస్తే ఇమ్యూనోథెరపీతో 2-3 సంవత్సరాల వరకు కూడా వీఆర్ సీయింగ్ రెస్పాన్సెస్. సో అది మేము కొత్తగా చూస్తున్నాం ఇప్పుడిప్పుడే, దట్ ఇట్లా స్టేజ్ 4 నా మనసులో నేను ఇది అయిపోయింది అని అనుకున్న దాంట్లో కూడా వెన్ ఐ గివ్ ఇమ్యూనోథెరపీ నా పేషెంట్స్లో నేను చాలా రెస్పాన్సెస్ చూస్తున్నాను. చాలా కాలం వరకు ఆ రెస్పాన్సెస్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి, రోబోటిక్స్ వస్తున్నాయి. సో దీంతో ఇన్వెన్షన్స్ ఇంకా మరింత వేగంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వస్తున్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న పరిశోధన దేని గురించి ఎక్కువ జరుగుతుంది? వచ్చే 10 ఏళ్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి? మీరు దేని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఇది క్యాన్సర్ వైద్యాన్ని సమూలంగా మార్చివేస్తుంది. మీరు మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఈ ఏఐ అన్నది
వెరీ ఎగ్జైటింగ్ ఫీల్డ్. ఇప్పుడు రైట్ నౌ ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది మెడిసిన్లో ఇంకా మేము చాలా డౌట్ఫుల్గా ఉన్నామన్నమాట. ఇది గుడ్డా బ్యాడా అన్నది తెలియట్లేదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు క్యాన్సర్కి వచ్చామనుకోండి, డయాగ్నోసిస్ టైం నుంచి వీఆర్ యూజింగ్ ఏఐ అనమాట. సో ఇప్పుడు రేడియాలజీలో ఇప్పుడు మనకి సిటీ స్కాన్ చెస్ట్ చేసాము, లంగ్లో ఏదో ఒకటి కనపడింది అన్నది. సో ఈ ఏఐ మెషిన్కి మనమే ఫీడ్ చేస్తామన్నమాట ఒక 20,000 లంగ్ నాడ్యూల్స్. సో అండ్ ద ఆన్సర్ టు దట్, ఈ లంగ్ నాడ్యూల్ వస్తే ఇది బినైన్, ఇట్లా ఉంటే ఇది మ్యాలిగ్నెంట్గా ఉండింది అన్నది ఆ డేటా. వెన్ వీ ఫీడ్ అ లాట్ ఆఫ్ డేటా, వెన్ వీ యూజ్ ఏఐ, ఆ ఏఐ మనకి చెప్తుందన్నమాట ఈ లంగ్ నాడ్యూల్ ఏం కనపడుతుందో, ఇది నాకు తేడాగా అనిపిస్తుంది, మోస్ట్ లైక్లీ దిస్ ఇస్ నాట్ బినైన్, ఇట్ ఈస్ క్యాన్సర్ అన్నదన్నమాట. సో డయాగ్నోసిస్ టైంలో అలాగే మేము బయాప్సీలు చేస్తాము, స్లైడ్స్ పెథాలజిస్ట్ చూస్తారు. సో ఐ థింక్ 20 years డౌన్ ద రోడ్ ఆ స్లైడ్ అన్నది ఇప్పుడు ఏ మెషినో చూస్తుందన్నమాట. ఆ మెషిన్ చూసి ఇట్ విల్ టెల్ అస్ ఇది క్యాన్సర్ లాగా ఉంది, ఇది ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ లాగా ఉంది. ఇలాంటి వాట్ ద హ్యూమన్ ఐ కెనాట్ మేక్ అవుట్, ద ఏఐ మెషిన్ ఇస్ పికింగ్ అప్ ప్యాటర్న్స్. ఆ సెల్స్ ఎలా ఉన్నాయన్నది చూడడం, దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందేమోనన్నది. సో అది మనకు యాజ్ అ పెథాలజిస్ట్ ఆ స్లైడ్ చూస్తే తెలియట్లేదు. కానీ ఏఐ మెషిన్కి మనం 1,00,000 స్లైడ్స్ పాస్ చేసి ఈ డేటా ఉంది, ఇట్లాంటి స్లైడ్ ఉంది, ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చింది పేషెంట్స్కి అంటే, దట్ ఏఐ ఈజ్ సీయింగ్ సంథింగ్ ఇన్ ద ప్యాటర్న్ అండ్ ఈస్ ట్రయింగ్ టు ప్రెడిక్ట్ ఈ డ్రగ్ ఇస్తే రెస్పాన్స్ ఉంటుందా, ఈ డ్రగ్ ఇలా ఇమ్యూనోథెరపీ ఇస్తే రెస్పాన్స్ ఉంటుందా అన్నది. సో అది ఇప్పుడు చాలా నేసెంట్ స్టేజెస్, వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉంది. కానీ డెఫినెట్లీ డౌన్ ద రోడ్, 10 years డౌన్ ద రోడ్, ఐ థింక్ ఆ ప్రెడిక్షన్ అన్నది, ఏఐ ప్రెడిక్షన్ మోడల్స్ అన్నవి చాలా బాగా వస్తాయని అనిపిస్తుంది. మూడోది పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటామన్నమాట. ఇప్పుడు మీరు వినుంటారు స్టీవ్ జాబ్స్ ది జీన్ మొత్తం సీక్వెన్స్ చేశారు అన్నది. సో అది ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ దట్ ఈవెన్ ఫర్ నార్మల్ పీపుల్ అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు బీ అ స్టీవ్ జాబ్స్. మీ బ్లడ్ని పంపించడం, మీ డిఎన్ఏ మొత్తం అనలైజ్ చేయడం, మీ క్యాన్సర్ డిఎన్ఏని మొత్తం సీక్వెన్సింగ్ చేసి ఎక్కడ తేడా ఉంది, ఏ మ్యూటేషన్ వల్ల ఇది వస్తుంది అన్నది తెలియడం, దానికి సరిగ్గా ఏమన్నా మెడిసిన్ ఉందా అన్నది చూడడం అండ్ అటాకింగ్ దట్ క్యాన్సర్ లైక్ దట్ అనమాట. సో అది కూడా వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉంది. కొన్నిట్లో వీ హ్యావ్ హ్యాడ్ ఫెంటాస్టిక్ రెస్పాన్సెస్. ఈ మ్యూటేషన్ కనుక్కొని ఈ ట్రీట్మెంట్ ఇస్తే భలే తగ్గుతుంది అన్నదన్నమాట. సో అలాగా ఏ మ్యూటేషన్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ కాంబినేషన్ ఉంటే ఎట్లాగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నది. సో యూజింగ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అలాంగ్ విత్ ఏఐ అండ్ ప్రెడిక్టింగ్ ఫర్ ఈచ్ పేషెంట్ మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఏముంటుంది అన్నది ఈజ్ ద అడ్వాన్స్మెంట్ వీ విల్ సీ ఇన్ క్యాన్సర్. బట్ ఇట్ విల్ టేక్ 15 years. ఐఎమ్ హోపింగ్ ఇన్ మై లైఫ్ టైమ్ ఐ విల్ సీ దట్. సో మనం స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడినాం కాబట్టి, యాక్చువల్గా మనం ప్రపంచంలో 3 యాపిల్స్ ప్రపంచ గతిని మార్చినాయి. ఆడమండి ఈ యాపిల్, తర్వాత న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కలుపుకోవడానికి కింద పడ్డ యాపిల్, అదే రకంగా యాపిల్ ఫోన్ అంటాం. అంటే ఎందుకంటున్నాం అంటే, ప్రపంచంలో అత్యంత మోస్ట్ వాల్యుబుల్ కంపెనీని స్థాపించింది స్టీవ్ జాబ్స్. ఆయన టెక్నాలజీ విషయంలో కానీ, తెలివి విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని క్యాన్సర్ మింగేసింది. అసలు ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటి? ఇంత టెక్నాలజీ, అంత డబ్బు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యము అతన్ని కాపాడలేకపోయింది కదా. సో ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటి? ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇదండి ఫస్ట్ నేను వేరేలాగా చెప్తాను. స్టీవ్ జాబ్స్ని క్యాన్సర్ మింగిందని నేను ఒప్పుకుంటాను, దానికి మనకి దగ్గర ట్రీట్మెంట్ లేదని. యష్ చోప్రాని డెంగ్యూ మింగింది కదండి, దానికి ట్రీట్మెంట్ లేకుండే. సో చాలా డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్ లేదు మెడిసిన్లో. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు అని భయపడుతున్నారనమాట. కానీ చాలా వాటికి ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ టు కంట్రోల్ ఇట్. సో ఆ ఫస్ట్ మన మనసు నుంచి ఆ అపోహ పోవాలన్నమాట, క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లేదు అన్నట్టు. దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ సమ్ కండిషన్స్ దేర్ ఆర్ నో ట్రీట్మెంట్స్. నౌ స్టీవ్ జాబ్స్ లివ్డ్ much longer than anybody would have with that cancer అన్నమాట. బికాస్ వీ వర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అది ఎట్లాంటి క్యాన్సర్, ఆ సీక్వెన్సింగ్ చేయడము, దాని పట్ల ట్రీట్మెంట్ ఇవ్వడము అట్లాగా. బట్ ఇన్ ది ఎండ్ ఎవరికన్నా పోవాల్సిందే, అందరం మనం పోవాల్సిందే అన్నమాట. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. అది ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు మనం 40% క్యాన్సర్లు కేవలం పొగాకు నమలడము, తినడం వల్ల వస్తున్నాయి. మోస్ట్ ప్రివెంటబుల్, కొని తెచ్చుకుంటున్నాం.
సో సాధారణంగా సినిమాల ప్రభావం గల కానీ అంటే ఆ టైంలో ఉన్న ఏంటంటే ఉత్సాహము వాళ్ళని చూసి నేర్చుకోవడం, సినిమా హీరోని చూసి నేర్చుకోవడం, అది ఇచ్చే కిక్ అది ఎక్కువ ప్రభావం చూపుతుంది కదా. సో మీ దగ్గరికి ఓరల్ క్యాన్సర్తో వచ్చి 4-5 ఆపరేషన్ చేసుకొని దవడలు తీసేసి, సో మ్యాక్సియోఫేషియల్ సర్జరీ వచ్చి 4-5 సర్జరీలు చేసి పైపులు పెట్టి ఆహారం తినిపిస్తూ, సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యి ఉంటారు అప్పుడు యాక్చువల్గా? ఎందుకంటే ఇది నేను లక్షలాది మంది యువకులకు చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య యువతులు కూడా బాగా తాగుతున్నారు సిగరెట్లు. సో సో అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? సో అది కళ్ళకు కట్టిన చెప్పండి, సో దట్. అంటే జనరలీ మనం అనుకుంటాము అదేదో పక్కోడికైంది నాకు అవ్వదు అన్న ఒక ఇది ఉంటుందన్నమాట. అది హోపో ఓవర్ ఆప్టిమిజమో ఏదో నాకు తెలియదు, కానీ వీ ఆల్ థింక్ వేరెవరికో అవుతుంది, మనకి జరగదు ఇది అన్నది, అందుకనే మనం చేస్తూ పోతాం అనమాట. బట్ డెఫినెట్లీ నేను చూసేది వెన్ ఎవర్ అ పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ అ క్యాన్సర్, ఇట్లా ఓరల్ క్యాన్సరే కాదు ఏదన్నా కానివ్వండి, ఫస్ట్ థింగ్ ఇన్ దేర్ మైండ్ ఇస్ రిగ్రెట్ అనమాట. అయ్యో నేను ఇది చేసి ఉండకూడదేనన్నది. ఇప్పుడు మీరు అన్నారు ఏ పాపాలు లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది అన్నది, కానీ వాళ్ళకి రిగ్రెట్ ఉంటుంది. వాళ్ళకి ఏ రిగ్రెట్ ఉంటుందంటే నేను బాగున్నప్పుడు ఇవన్నీ చేసి ఉండాలి అన్నదన్నమాట. సో వాట్ ఐ సీ ఇన్ మోస్ట్ పేషెంట్స్ ఇస్ రిగ్రెట్. నేను ఇట్లా చేసి ఉండకూడదేమో అన్న ఒక బాధ. ఆ బాధకి సొల్యూషన్ అన్నదే లేదు, బికాస్ అది అయిపోయింది. ఇంకా వీ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యూచర్ అన్నమాట. ఐ విల్ హ్యావ్ అ 55-year-old కమ్ టు మీ అండ్ సే, ఇప్పుడే రిటైర్ అయ్యాను, ఇంకా బాగుంటుందేమో లైఫ్ అనుకున్నాను నేను. అండ్ ఐ థాట్ ఐ విల్ గో విత్ మై వైఫ్, ఐ విల్ టేక్ హర్ సమ్వేర్, నా పిల్లలకి ఇది చేద్దాం అనుకున్నాను, పనంతా అయిపోయింది అనుకున్నాను, ఇప్పుడు ఇది వచ్చి పడింది నాకు అన్నది. సో మనకి ఎప్పుడు ఏదవుతుందన్నది మనకి తెలియదు. అండ్ ప్రతిరోజు వీ హ్యావ్ టు వాల్యూ లైఫ్ అండ్ లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ అన్నమాట. సో ఆ రిగ్రెట్ అన్నది ఉండకూడదు. అండ్ దట్ ఐ సీ ఎవ్రీ డే ఇన్ పేషెంట్స్ హు ఆర్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. అయ్యో అది చేసుంటే బాగుండేది కదా అన్నది. అంటే వాళ్ళు అనుకుంటారు మేడం, అసలు నేను సిగరెట్ ముట్టకపోతే బాగుండును, లేదా పొగాకు నమలపోతే బాగుండును, ఇది నాకు ఇట్లా అలవాటైంది, లేకపోతే నేను నా పిల్లలకన్నా చెప్పాలి అని అట్లేమన్నా అనుకుంటారు మేడం? యాక్చువల్గా గట్టిగా చెప్పరు, కానీ డెఫినెట్లీ అనుకుంటారు చేసి ఉండకుంటే బాగుండదేమోనని. పక్కన వాళ్ళు అయితే ద వైఫ్ విల్ డెఫినెట్లీ థింక్ అనమాట, నేను చెప్తూనే ఉన్నాను చేయొద్దని, కానీ చేశారు అనేది డెఫినెట్లీ అనుకుంటారండి. ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వగానే అందరు ఆపేస్తారు అది చేయడం అనమాట. అంటే మనం అనుకుంటేనే కదా చేస్తాము. సో వెరీ ఫ్యూ పీపుల్ మీరు లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత దే విల్ కంటిన్యూ టు స్మోక్ సిగరెట్స్. సో ఓవర్ నైట్ ఆపేయగలుగుతారనమాట. అప్పటి వరకు ఏదో ప్యాచ్లు పెట్టుకుంటామంటారు, చూయింగ్ గమ్ అంటారు, సైకాట్రిస్ట్ అంటారు, ఏదో యాప్ పెట్టుకుంటారు, ఎన్ని సిగరెట్లు స్మోక్ చేశానని నొక్కుంటారు. బట్ ద మినిట్ యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, నెక్స్ట్ డే యు ఆర్ ఏబుల్ టు స్టాప్ స్మోకింగ్ కంప్లీట్లీ. 20 సిగరెట్లు స్మోక్ చేసే మనిషి నెక్స్ట్ డే ఒక్క సిగరెట్ కూడా స్మోక్ చేయకుండా హీ ఈజ్ ఏబుల్ టు డీల్ విత్ ఇట్ అనమాట. సో ఎక్కడో ఇది ఉంది, ఇది నేను చేసినందువల్ల ఇట్లా అయింది అన్నది. అండ్ యూ కెన్ సీ దట్ వాళ్ళు నెక్స్ట్ డే ఆపేశారు కదా. సో డెఫినెట్లీ ఆ రిగ్రెట్ అన్నది ఉంది. దీని మీద రీసెర్చ్ జరిగిందా మేడం? అంటే ఎన్ని ప్యాక్ ఇయర్స్కి ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఇన్ని ప్యాక్ ఇయర్స్? ఎస్. సో రీసెర్చ్ అయితే జరిగింది. ఆ రీసెర్చ్లో మనకి తెలిసింది ఏంటంటే 1 సిగరెట్ స్మోక్ చేసినా కూడా యువర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ మోర్ దెన్ దోస్ హూ హ్యావ్ నాట్ స్మోక్డ్ ఎనీ సిగరెట్స్ అనమాట. ఓకే, సో మీరు 1 ప్యాక్ ఇయర్ చేసుకున్నా కూడా మీ రిస్క్ ఈ పర్సన్కి, నో స్మోకింగ్ పర్సన్కి ఇంత రిస్క్ ఉంటే 1 సిగరెట్ ఆయనకి ఇంత రిస్క్ ఉంటుంది, 10 సిగరెట్స్ ఆయనకి ఇంత ఉంటుంది, 20కి ఇంత, 30కి ఇంత ఉంటుంది. 30 ఆయన 10కి దిగాడు అనుకోండి, మళ్ళీ రిస్క్ ఇంత తగ్గుతుంది అనమాట. 10 సిగరెట్స్ అయినా 0కి దిగాడు అనుకోండి, రిస్క్ మళ్ళీ తగ్గుతుంది. సో మన బాడీ కూడా పాపం ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. సరే నువ్వు మానేసావు, ఐ విల్ గివ్ యూ సమ్ పాయింట్స్, నీ రిస్క్ తగ్గుతుంది అన్నది. రిస్క్ 0 అవ్వదు కానీ డెఫినెట్లీ తగ్గుతుంది అనమాట. సో ఎప్పుడు మనం అనుకోకూడదు ఎలాగో నేను 20 ఏళ్ళు స్మోక్ చేశాను, ఇంకా టైం అయిపోయిందిలే ఇంకొక 20 ఏళ్ళు చేసుకుంటూ పోతానని. బికాస్ మనం ఎప్పుడు స్టాప్ చేసినా కూడా ఆ రిస్క్ అన్నది బాగా తగ్గుతుంది. సో ఇంకో డాక్టర్ గారు, సో ఆంకాలజీలో ప్రోస్లో కూడా అంటే యూ ట్రావెల్ విత్ ది పేషెంట్స్ మోర్ టైమ్ యాక్చువల్లీ. సో మనం యాక్చువల్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ నాట్ రోబోట్స్. అంటే మనం ఒక గంట సేపు కలిసి మాట్లాడినా కానీ ఒక రకమైన అంటే రిలేషన్షిప్లా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక్కొక్క పేషెంట్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. సో మీ అనుభవంలో అంటే మీకు స్ఫూర్తిదాయకంగా నిలిచినాయి కానీ, లేదా సవాల్తో కూడుకొని మీరు ట్రీట్మెంట్ చేసినాయి కానీ, మీ హృదయానికి హత్తుకున్నాయి కానీ, లేదా మీ ఆత్మసంతృప్తి కలిగించినాయి కానీ, ఒక 2 కేసుల గురించి మాకు వివరిస్తారా? అయ్యో ఎన్నో ఉంటాయండి అట్లా. ఐ డోంట్ వాంట్ టు సింగిల్ 1 పేషెంట్ ఓవర్ ది అదర్. బట్ నేను
పిల్లల్ని ట్రీట్ చేశాను. ఐ మస్ట్ హ్యావ్ ట్రీటెడ్ అరౌండ్ 1,500 చిల్డ్రన్ టు డేట్. చాలామంది బాగయ్యారు. అండ్ ద ఫైట్ దట్ ఐ సీ ఇన్ చిల్డ్రన్ వెన్ దే హ్యావ్ క్యాన్సర్ అనమాట. నేను బాగా అవ్వాలన్నది, దాని తర్వాత లైఫ్ లాంగ్ ఒక ఇది ఉంటుందన్నమాట, నేను ఏదన్నా చెయ్యాలి, నేను బాగా అవ్వాలన్నది. సో వెన్ ఎవర్ ఐ ట్రీట్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్, వాళ్ళు నాకు చాలా స్పెషల్. బికాజ్ వాళ్ళకి చిన్నప్పుడే చాలా పెద్ద ట్రామా, బట్ దే ఆర్ ఫైటింగ్ ఇట్, ఓవర్కమింగ్ ఇట్ అండ్ లీడింగ్ నార్మల్ లైఫ్స్. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మచ్, వెన్ యూఆర్ 14, 15, అందరూ ఇంకా లైఫ్ ఉంది అనుకున్నప్పుడు నాకు అయిపోయిందా అన్న భయం ఉన్నా కూడా ఐ హ్యావ్ సీన్ దట్. సో చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్ గివ్ మీ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళు ఫైట్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు లైఫ్లో ఏదన్నా అన్నది. ఇంకొక రకమైన పేషెంట్స్ దట్ ఐ లైక్ ఈజ్, కొంతమంది దే వాంట్ టు నో నాకు ఎంత ఉంది జబ్బు, నాకేమవుతుంది, ముందు ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా అడుగుతారు, తెలుసుకుంటారు. అండ్ అట్లాంటి పేషెంట్స్ నాకు ధైర్యం ఇస్తారనమాట. నిన్ననే హ్యాడ్ అ పేషెంట్, తనకి స్కాన్లో కొంచెం జబ్బు పెరిగింది. తన ముందే పెట్ సిటీ స్కాన్ చూసుకుంది, నా రూమ్లోకి వచ్చింది. తనంది, मैंने देख लिया है स्कैन, आप डरो मत, मुझे कुछ नहीं होगा అందనమాట. సో నాకు ధైర్యం ఇస్తుంది అనమాట తనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అండ్ దోస్ ఆర్ పేషెంట్స్ హూ స్టే విత్ మీ, బికాస్ మాకు ఇట్స్ నాట్ ఈజీ టు గివ్ ట్రీట్మెంట్, బట్ పేషెంట్స్ హూ గివ్ అస్ స్ట్రెంగ్త్, అట్లాంటి పేషెంట్స్ కూడా ఉంటారనమాట. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం ప్రతి విభాగంలో అంటే మోర్టాలిటీ ఉంటుంది, మీ విభాగంలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనుకుందాం యాక్చువల్గా. అంటే సాధారణంగా పేషెంట్స్కు 4th స్టేజ్లో వచ్చినారు, మీరు ట్రీట్మెంట్ ఇస్తారు, బట్ నెక్స్ట్ వీకో, నెక్స్ట్ మంతో, నెక్స్ట్ 2 monthస్కో అతను వెళ్ళిపోతాడు అని ఉన్నప్పుడు మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? సో వాళ్ళ నుంచి వెళ్ళి ఎటువంటి సమాధానాలు వస్తాయి? అంటే నేను కొంతమంది విన్నాను ఏంటంటే, కొంతమంది పిల్లలు కూడా అంటే వాళ్ళు మెచ్యూర్డ్ చూపించి, నా ఫ్యూనరల్కి మీరు ఖచ్చితంగా రండి, నా గురించి చాలా కష్టపడ్డారు మీరు అని చెప్పేసి ఇన్విటేషన్స్ ఇవ్వడం కానీ. సో వాళ్ళు పోతామని తెలిసిన తర్వాత అంటే మీ బాండేజ్ ఎట్లా ఉంటుంది యాక్చువల్గా, రోగి అదేవిధంగా వైద్యుని మధ్య బాండేజ్ ఎట్లా ఉంటుంది? అప్పటికి యూజువలీ ద బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బికాస్ మీరు అన్నట్టు మేము క్యాన్సర్ పేషెంట్స్ ట్రావెల్ విత్ అస్ ఫర్ మెనీ ఇయర్స్. సో యూజువలీ 1 year, 2 years, మెనీ ఇయర్స్ ఆల్సో అన్నమాట. సో ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ డిస్కసింగ్ ప్రోగ్నోసిస్ అంటాము, బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అంటాము. అది ఇఫ్ యు ఆర్ అ గుడ్ డాక్టర్ అండ్ ఇఫ్ దట్ పేషెంట్ హ్యాస్ బీన్ విత్ యూ, చాలా ఏళ్ళగా మీతో ఉన్నారు అంటే మీకు అర్థం అవుతుంది అనమాట పేషెంట్ కూడా మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అన్నది. దాన్ని బట్టి అవర్ కాన్వర్జేషన్ విల్ బీ దేర్ విత్. కొంతమంది పేషెంట్స్ భయపడతారేమో అని వాళ్ళకి చెప్పే రకం ఒకలాగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి నేను నెమ్మదిగా చెప్పాను అనుకోండి, ఇరిటేట్ అయిపోతారనమాట. మీరు చెప్పండి నాకేముందో, మీరు వెంటనే చెప్పేసేయండి, మీరు ఇట్లా కప్పిపుచ్చకండి అంటారనమాట. సో ఒక్కొక్క పేషెంట్ మెంటాలిటీ బట్టి వీ విల్ బీ బ్రేకింగ్ ద న్యూస్ టు దెమ్. బట్ ఫోకస్ అన్నది విల్ బీ ఆన్ కంఫర్ట్. నేను యాజ్ అ డాక్టర్ ఐ హ్యావ్ టు గివ్ కాన్ఫిడెన్స్ దట్ ఆ సఫరింగ్ అన్నది ఏముంటుందో ఇట్ విల్ బీ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ అనమాట. సో మనకి ఎండ్ అన్నది మనందరికీ తెలుసు, అది రాబోతుంది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి ఆ జర్నీ అన్నది ఏముందో, హౌ డు ఐ మేక్ ఇట్ సఫరింగ్ ఫ్రీ, హౌ డు ఐ మేక్ ఇట్ విత్ డిగ్నిటీ. ఓకే, సో ఈ రెండిటికి డిస్కషన్ ఉంటుంది. యూజువలీ ఐ టాక్ టు దెమ్ అబౌట్ పాలియేటివ్ కేర్ అన్నది ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో క్యాన్సర్ బట్టి, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, దగ్గు వస్తుందా, ఆయాసం ఉంటుందా, నొప్పి ఉంటుందా, తినలేకపోతారా, కదలలేకపోతారా, ఎలా ఉంటే మనం ఎలా చేస్తే బాగుంటుంది, డూ వీ హ్యావ్ టు అరేంజ్, ఇంటికి ఎవరన్నా రాగలరా వాళ్ళని చూడడానికి, వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని ఉందా, వాళ్ళు చూసుకోలేనప్పుడు హాస్పిటల్కి వస్తారా, మేము ఎవరన్నా పంపించాలా ఇంటికి, ఇట్లాంటి డిస్కషన్స్ ముందే జరుగుతాయి అన్నమాట. సో ఆ ప్లానింగ్ ఫర్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అండ్ వాట్ టు డూ దెన్ అన్నది ఎంత ముందు జరిగితే ఫ్యామిలీ పేషెంట్కిను బెటర్, ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్సో బెటర్ అనమాట. అండ్ అక్కడ ఇప్పుడు పాలియేటివ్ కేర్ స్పెషాలిటీ అన్నది ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ మాకు. ఇంకోటి మేడం, యాక్చువల్గా ఈ ఒంటరితనం, డిప్రెషను క్యాన్సర్ను పెంచుతుందా? ఎందుకంటే చాలామంది కొడుకులు అమెరికాలో బిడ్డలు అమెరికాలో ఉంటారు, ఇక్కడ తండ్రికి బిడ్డకు అయిందనుకో, అంటే హౌ దే ఫీల్, ఆ ఒంటరితనము, ఆ డిప్రెషను. సో మీరు ఎట్లా డీల్ చేస్తారు? క్యాన్సర్ని పెంచదు, లేదు. సో మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నందువల్ల మనకి క్యాన్సరు రాదు, ఉన్న క్యాన్సరు పెరగదన్నమాట. బట్
షేరింగ్ ఈజ్ గుడ్ అండి. సో నేను ఇప్పుడు పిల్లలు యూఎస్లో ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, అది వెరీ కామన్ సిచ్యువేషన్ మనకి ఇప్పుడు. కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఒంట్లో బాగాలేదంటే వచ్చి చూడాలనే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఉన్నాను యూఎస్లో 10 years. నాకు తెలిస్తే మా అమ్మ నాన్నకి బాగాలేదని నేను ఫ్లైట్ ఎక్కి నేను వచ్చేస్తాను. యూజువలీ వీ విల్ డూ దట్. అందరూ చేయడానికి సిద్ధంగానే ఉంటారు. మనం ఇక్కడ చెప్పుకోకుండా ఉంటేనే ప్రాబ్లం అవుతుందన్నమాట. సో యాజ్ పేరెంట్స్ ఆల్సో మనం షేర్ చేసుకోవాలి, మనం చెప్పాలి వాళ్ళకి, ఇట్లా ఉంది నాన్న నాకు బాగాలేదు అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళకి తెలియకుంటే ఎట్లా వస్తారు కదండి. సో ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ అన్నది కొంతవరకు మనమే క్రియేట్ చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. బికాజ్ మనం చెప్పకుంటే రెండో మనిషికి తెలీదు మనకేమవుతుంది అన్నది. సో ఈ క్యాన్సర్ అన్న వర్డే ఇంత భయం ఉన్నప్పుడు ఇంకో మనిషితో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉండరనమాట. పక్కింటోళ్ళకి చెప్పాలని లేదు నాకు క్యాన్సర్ ఉందన్నది, పిల్లలకే చెప్పడానికి లేదు, రిలేటివ్స్కి చెప్పరు, మీరు ఎవరికి చెప్పకండి డాక్టర్ గారు అని. మనం నలుగురికి చెప్పుకుంటేనే వీ విల్ ఫీల్ బెటర్ అనమాట. జబ్బులు అన్నవి అందరికీ వస్తాయి. సో ఇదేమీ వేరేలాంటి జబ్బు అయితే కాదు. సో అది ఉండకూడదు. సో మనం చెప్పుకొని మనం షేర్ చేసుకుంటేనే వీ విల్ ఫీల్ బెటర్. ఇప్పుడు యువరాజ్ సింగ్ క్యాన్సర్ వచ్చింది, నయమేంటి 3 ఇండియా టీంలో కంబ్యాక్ అయ్యాడు. అట్లా మనీష్ కొయిరాలా కావచ్చు, ఇంకా చాలా మంది అట్లా కంబ్యాక్ అయినారు. సో దే ఎక్సెల్డ్ ఇన్ దర్ ఫీల్డ్. సో మీ పేషెంట్లో అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పేషెంట్లు క్యాన్సర్ రాగానే ఇటువంటి స్టోరీస్ చూసి వాళ్ళు మళ్ళీ దాన్ని జయించారు, జీవితంలో సక్సెస్ అయ్యారు చెప్పడానికి మీ పేషెంట్లో 1 or 2 స్టోరీస్ ఏమన్నా? ఇప్పుడు లాస్ట్ మంతే యువరాజ్ సింగ్ టైప్ క్యాన్సర్ 2 పేషెంట్లకు వచ్చి దే ఫినిష్ దర్ ట్రీట్మెంట్ అనమాట. 2 అబ్బాయిలకి అదే చెప్పాను నేను. ఒక అబ్బాయి అయితే ఈ హెడ్ ఫినిష్ మాస్టర్స్ చేస్తూ ఉండాడు అండ్ చాలా ఆయాసంతో వచ్చి అసలు 20 kilos వెయిట్ లూజ్ చేసి కదలలేని పరిస్థితిలో వచ్చాడనమాట. బట్ కీమోథెరపీ చేశాము, సర్జరీ చేశాము అండ్ బాగున్నాడు అండ్ ఈజ్ డూయింగ్ ఫైన్. మళ్ళీ వెళ్ళి ఎంటెక్ ఫినిష్ చేసుకుంటున్నాడు ఈ మంత్ అండ్ ఈజ్ గెటింగ్ అ జాబ్ అనమాట. ఇంకొక అబ్బాయి ఏమో సేమ్ అదేలాంటి క్యాన్సర్, మళ్ళీ కీమోలు చేసుకున్నాడు, సర్జరీ చేసుకున్నాడు. సో ఆ లోపల నుంచి మనం బాగా అవుతామన్న మనకు ఆ ఫైట్ రావాలన్నమాట. నేను బాగా అవ్వాలి అన్న నమ్మకం వచ్చి దే హ్యావ్ టు ఫైట్ ఇట్ అనమాట. సో ఐ హ్యావ్ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో నేను హూ హ్యావ్ ఫినిష్డ్ ట్రీట్మెంట్, జాబ్స్ చేస్తున్నారు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, గైనకాలజిస్ట్ పంపించింది నాకు. ఐ ట్రీటెడ్ హర్ వెన్ షీ వాస్ 8 years old, లుకీమియాతో అనమాట. ఇప్పుడు ట్విన్స్తో ప్రెగ్నెంట్గా ఉందన్నమాట అండ్ షీఈస్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ ఫర్మ్. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ హర్. సో కానీ అప్పుడు ఆమెకి డయాగ్నోస్ అయినప్పుడు భలే కష్టపడింది. ఒక అమ్మాయి వచ్చింది లాస్ట్ వీక్, నేను ఐ ట్రీటెడ్ హర్ ఎంఎన్జే హాస్పిటల్లో ఉన్నప్పుడు ముక్కులోంచి నోట్లోంచి ఇలా ట్యూమర్ బయటికి వస్తుంది అనమాట. అసలు మొహం కనపడలేస్తుంది. అట్లాంటి పేషెంట్కి అలాంటి రిసోర్సెస్ లేని చోటు కూడా మేము కీమోథెరపీ ఇచ్చి, రేడియేషన్ ఇచ్చి, సర్జరీ చేసి అమ్మాయికి ఇప్పుడు షీఈస్ 19 years old, షీఈస్ వర్కింగ్ అండ్ ఆ రేడియేషన్ వల్ల కొంచెం ఇక్కడ కొన్ని మార్పులు వచ్చాయని ప్లాస్టిక్ సర్జరీ కోసం వచ్చిందనమాట నా దగ్గరికి. సో ఎంత లోపల నుంచి వాళ్ళకి నేను బాగా అవ్వాలి, నేను ఉండాలి, ఫైట్ చేయాలని ఒక ఇది ఉందన్నమాట. అండ్ ఐ సీ దట్ ఎవ్రీ డే ఇన్ మై పేషెంట్స్. డాక్టర్ గారు అంటే సాధారణంగా ఒక్కొక్కసారి అవగాహన లేమి కావచ్చు, లేదా ఇప్పుడు మనలా అంటే ఈ మెడికల్ ఫీల్డ్కి వస్తే ఇది నయం అవుతుంది, 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ఆపరేషన్ అవసరం అవుతుంది, లేదా సంవత్సరం పాటు నువ్వు కీమోథెరపీ తీసుకోవాలి, రేడియో అందరూ అనుకోండి. కొంతమంది అంటారు ఈ మూలికలు తింటేనో లేదా ఈ వైద్యం తీసుకుంటేనో 100% నయం అవుతుందని ఒక మంచి మాటలు, వాళ్ళకి తీయనైన మాటలు చెప్పడం వల్ల వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్ళడమో, మిగతా ఏదో మెడిసిన్స్ తీసుకోవడమో, అక్కడ రోగం ముదిరిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగే అవకాశాలు కొన్ని చూస్తున్నాను. సో ఇటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? సో మీరు అంటే ఈ మెడ్ప్లస్ వంటి ద్వారా ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు? సో ఎవిడెన్స్ బేస్డ్ వైద్యాన్ని మీరు నమ్మండి అని చెప్పడానికి కానీ, ఇటువంటి తప్పులు చేయకండి అని చెప్పడానికి. చాలా మంది చేస్తారండి ఇది. సో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు, వాటి కూడా ఇప్పుడు మన సిటీలోనే ఎన్ని చోట్లలో ఉన్నాయంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. ఎవిడెన్సే లేదు ఇవి పనిచేస్తాయని, కానీ పేషెంట్స్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు హోప్ ఇస్తారు. హోప్ లేని చోటు హోప్ ఇస్తారనమాట. నువ్వు బాగైపోతావు, నీకేమీ కాదు, ఇది తీసేసుకుంటే, నాకెవరో తెలిసిన వాళ్ళు వెళ్ళారు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్నది. దాని తర్వాత మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో మళ్ళీ డాక్టర్తో క్లారిటీ తీసుకోవడం, నాకు ఈ జబ్బు ఉంది, నాకు ఈ స్టేజ్ ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఉంటే ఇంత క్యూర్ రేటు, ఇంత హోప్ ఉన్నదన్నది మనకి క్లియర్గా
అర్థం అవ్వాలి, మనం ఆ ట్రూత్ని, ఆ నిజాన్ని ఫేస్ చేయాలన్నమాట. మనం భయపడితేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఏదన్నా కూడా ఆ నిజాన్ని మనం ఫేస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది నయమయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు నా పేషెంట్స్కి చెప్తాను, ఏదో ఎక్కడికో వెళ్తారు, ఈ మందు ఆ మందు అంటారనమాట. మేడం మేము లైన్లో నించున్నాము, నా ముందున్నోడు చెప్పాడు ఆయనకి బాగా అయిపోయాడని, నా వెనుకున్నోడు చెప్పాడు ఆయన బాగా అయిపోయాడని. నేను అంటాను, నా పేషెంట్ ఎప్పుడు మధ్యలో ఉన్నోడే అవుతాడనమాట. ఎప్పుడు నేను నయమయ్యి ఎవరిని ఈ ఆల్టర్నేట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయో చూడలేదు. సో డెఫినెట్లీ ఈ ఆలోపతిలో క్యాన్సర్కి ఉన్న క్యూర్కి ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ మనం ఇది తీసుకోవాలి. మీరు వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా టాక్ టు యువర్ డాక్టర్, మాట్లాడండి నాతో, నేను ఇలా అనుకుంటున్నాను, ఈ ట్రీట్మెంట్ నేను తీసుకోగలనా, ఇప్పుడు నాకు కీమోథెరపీకి చాలా వాంతులు అనిపిస్తున్నాయి, నేను ఏదైనా ఆయుర్వేదిక్ మందు తీసుకుంటే బెటర్ ఉంటుందా, నేను హోమియోపతి తీసుకుంటే బెటర్ ఉంటుందా అన్నది. అప్పుడప్పుడు మేము నో చెప్పమేమో, ఎప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది చెప్తామేమో. బట్ ఏదున్నా కూడా ఇక్కడికి రాకుండానే అక్కడికి వెళ్తే కీమోథెరపీలు ఇస్తారు, నాకు భయంగా ఉంది అని చెప్పి వేరేదో మందులు తీసుకోవడం కన్నా మాట్లాడండి డాక్టర్తో, నేను ఈ ఆల్టర్నేటివ్ థెరపీ అనుకుంటున్నాను, మీరేమంటారు దాని గురించి అన్నది. ఆ డిస్కషన్ ఉంటే ఇట్ ఇస్ బెటర్ అనిపిస్తుంది నాకు. సో డాక్టర్ గారు, యాక్చువల్గా మనకు అంటే 2022 ప్రకారం 15 లక్షల మందికి కొత్త క్యాన్సర్ కేసులు వచ్చినాయి. కొత్త క్యాన్సర్ కేసులు ఆ ఏడాదిలో 15 లక్షల పైన ఉన్నాయని అంటున్నారు. సో రాను మనం అనుకున్న దాన్ని బట్టి ఇంకా రాను పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అత్యాధునికమైన సేవలు, అదే రకంగా మిషన్స్ అవి ఇవి చాలా బాగున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో లేవు. అంటే ఇప్పుడు కొత్తగా ఆంకాలజీ వైపు వస్తున్న వైద్యులకు సో మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో ఇది ఎవరికి సూట్ అవుతుంది? సో ఇక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? మీరు అమెరికాలో అదే రకంగా మిగతా కంట్రీస్లో శిక్షణ తీసుకున్నారు, చదువుకున్నారు కదా, ఇది నెక్స్ట్ ఎట్లా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది, దాని గురించి వివరిస్తారు. అంటే ఐ థింక్ ఫ్యూచర్ ఇన్ మెడిసిన్ ఈజ్ ఇన్ ఆంకాలజీ రైట్ నౌ అనమాట. నేను ఆంకాలజీ యాజ్ అ సైన్స్, ఆ డెవలప్మెంట్ ఏముందో నెక్స్ట్ 15 yearsలో ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు గ్రో. సో యాజ్ అ డాక్టర్ ఇప్పుడు మనం అనుకుంటే మేము బెస్ట్ కట్టింగ్ ఎడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పని చేయాలని ఉంది అంటే ఆంకాలజీ ఈజ్ ద ఫీల్డ్ టు బీ ఇన్ అనమాట. సో ఐ థింక్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ మెడికల్ ఆంకాలజీ ఫర్ ఎనీ డాక్టర్ హూ వాంట్స్ టు డూ ఇట్. అదే కాకుండా ద రిలేషన్షిప్ వీ హ్యావ్ విత్ అవర్ పేషెంట్స్, అది కూడా వేరే స్పెషాలిటీస్లో ఆంకాలజీలో ఉన్నంత ఉండదు అని నా అభిప్రాయం. సో ఐ థింక్ ఫర్ ఎనీ యంగ్ డాక్టర్ ఐ థింక్ ఐ వుడ్ రియలీ స్ట్రాంగ్లీ రికమెండ్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ స్పెషాలిటీ. సో ఫైనల్గా మేడం, అంటే మీరు లైఫ్లో నమ్మే ఫిలాసఫీ ఏంటి? ఏది మిమ్మల్ని ప్రతిరోజు ఇంత ఉత్సాహంగా హాస్పిటల్కి తీసుకొస్తుంది, ఇంత ఉత్సాహంగా పనిచేయిస్తుంది? సో దీని పట్ల అంటే మీరు ఏం చెప్తారు సూచన? అంటే నేను నేర్చుకున్నది ఏంటంటేనండి, డెత్ ఈజ్ సంథింగ్ వీ కెనాట్ అవాయిడ్. ఓకే, సో ఇది నిజం, వీ హ్యావ్ టు ఫేస్ దిస్ అండ్ ప్రతిరోజు వీ హ్యావ్ టు లివ్ టు ద ఫుల్లెస్ట్. రేపు ఏమవుతుందన్నది మనకి తెలియదు, బట్ ఆఫ్టర్ సీయింగ్ ఇంతమంది ఇంత కష్టపడి ట్రీట్మెంట్లు తీసుకొని వెన్ దే ఆర్ ఫైటింగ్ టు డూ బాగా అవ్వాలి అన్న ఆ హోప్ నేను చూస్తున్నాను అనమాట నా పేషెంట్స్లో. సో ఫర్ మీ ఐ ఫీల్ దట్ ప్రతిరోజు ఐ హ్యావ్ టు అప్రిషియేట్, ఏముందో అది అప్రిషియేట్ చేసి నేను ముందుకు వెళ్ళాలన్నది ఇస్ మై ఫిలాసఫీ. సో ఫైనల్గా మేడం, యాక్చువల్గా ఖర్చు అనేది క్యాన్సర్కి ఎక్కువ ఉంటుంది అని ఒక అపోహ ఉంది. సో ఇది రాను తగ్గిందా? కొన్ని ఉదాహరణలు చెప్పండి. అదే రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో దీంతో మనం ఎట్లా ఏమైనా చెక్ చేయవచ్చు? ఖర్చు అన్నది ఉందండి క్యాన్సర్తో. సో నాట్ జస్ట్ క్యాన్సర్, క్రిటికల్ కేర్ ఏదన్నా మన ఐసీయూలో ఉండాలన్నా, బైపాస్ సర్జరీ చేసుకోవాలన్నా, దేనికన్నా ఖర్చు అన్నది అయితే అవుతుంది. క్యాన్సర్లో మనం ఎక్కువ వింటున్నాము ఎందుకంటే మందులు కొత్తవి వస్తున్నాయన్నమాట, న్యూ మెడిసిన్స్ వస్తున్నాయి, అవి పేటెంట్లోనే ఉన్నాయి ఇంకా. సో యూఎస్ నుంచి డైరెక్ట్గా వస్తాయి. సో $1 to రూపీ రేట్లో దొరుకుతున్నాయి అన్నమాట మనకి. సో మనం పేటెంట్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే తప్ప ఆ ఖర్చులు అన్నవి తగ్గట్లేదు మన కంట్రీలో. సో మై రికమెండేషన్ ఈజ్ దట్ ఎవరు అఫోర్డ్ చేయగలిగితే వాళ్ళందరూ దే షుడ్ టేక్ అన్ ఇన్సూరెన్స్ అనమాట. బికాస్ మినిమం ఏదన్నా మన స్టేజ్ 1 క్యాన్సర్ అనుకుంటే మనం ఒక కార్పొరేట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది లక్షల్లోనే అవుతుంది ఆ ట్రీట్మెంట్. సర్జరీలు అవసరము, రేడియేషన్ అవసరం, కీమోథెరపీలు అవసరము. సో ఇన్సూరెన్స్ అన్నది ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. మనం డబ్బు గురించి ఆలోచించవలసిన అవసరం లేనప్పుడు ట్రీట్మెంట్లో ఒక
ఇట్ ఈస్ సో మచ్ మోర్ ఈజియర్ అనమాట. మంచి హాస్పిటల్కి సో వెళ్ళే మంచి అవకాశం హాస్పిటల్కి ఉంటుంది. వెళ్ళొచ్చు, మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అట్లీస్ట్ ఆ ఎమోషనల్ టర్మాయిల్, ఆ ట్రామా అన్నది ఉండదు. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు టేక్, ఆ ప్రీమియం ఇవ్వాలి అండ్ ఆ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సిందే. బికాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కొత్త వస్తున్నాయి కాబట్టి దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో విలువైన అంశాల మీద అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి మెట్ప్లస్ 1 టీవీ.